నావా అని పట్టుకుని నా చేయి పట్టుకొని ఏడిచేవాడు అత్తమ్మ విషయంలో. అయ్యా దేవుడు నిన్ను పంపించి నా కుమార్తెని నా ఇంటికి క్షేమంగా తీసుకొచ్చినయ్యా, అయ్యా దేవునికి వందనాలు, నీకు వందనాలు అయ్యా అని చెప్పి నన్ను పట్టుకుని ఏడిచేవాడు. నేను నిజంగా నాకు సమయంలో అత్తమ్మ గురించి నేను గొప్ప శోధన ఎదుర్కొన్నప్పుడు ఆ రోజు నా ప్రాణాలు పోయేవి, ఈ సేవలాగా ఉండేవని. కానీ నేను అనుకున్నా, ప్రభువా ఒకవేళ ఆమె ప్రాణం శత్రువు తీయడానికి వస్తే మొదట ఆమె ప్రాణం కంటే నా ప్రాణం పోవాలా అని అక్కడ నిలబడి నేను రాత్రుళ్ళు శోధన అనిపించి మా అత్తమ్మ గారిని తీసుకొచ్చినప్పుడు తల్లిగారు తండ్రి గారు ఎంతో ఎంతో భయముతో ఆందోళనతో నా కుమార్తె ఏదైపోతుందని చెప్పి ఏడ్చేవారు. నాకు ఎటువంటి అనుబంధం మా తల్లిదండ్రులతో కూడా లేదు. నిన్న వచ్చినప్పుడు కూడా పాస్టర్ గారు ఫోన్ చేశారు, స్టీవెన్ ఎట్లా ఉంది అత్తమ్మ అంటే, ఇద్దరు పిల్లలకి బాగలేదు, మాకు ఎస్తేరికి కూడా బాగలేదు, చాలా కష్టకాలంలో ఉన్నాం మేము, నాకు కూడా మోషన్స్ ఫేవరీస్గా ఉంది, ఇక ఎస్తేరు వస్తాను గోల, ఇక నాన్న ఎస్తేరు అమ్మనైతే పంపిద్దామన్నాను. మా పరిస్థితి చూసి పాస్టర్ అయ్య గారు అన్నారు, అయ్యా నువ్వు ఈరోజు ఉండిపోలే, నువ్వు తర్వాత రోజు రా అన్నాడు. అంటే ఏ రోజు? నిన్నటి దినాన్న, అంటే ఈరోజు పొద్దున దిగాల. లేదు అయ్యగారు, ఆ ప్రాణము తన బిడ్డ కోసం ఉంటుంది, నాకు తెలుసు ఆ పరిస్థితి. కాబట్టి రాత్రే నాకు ఆ చలితోని కడుపు నొప్పితోని మోషన్స్తోని బయలుదేరి దగ్గర ఒక 30 కిలోమీటర్లు ప్రయాణించి, సో ఆ రాత్రుళ్ళు స్పీడ్గా ఉంటాయి బండ్లు. సరే ప్రభువా అని చెప్పి ఎవరికి చెప్పలేదు, మాకు మేమే ప్రార్థన చేసుకొని బయలుదేరి అత్తమ్మని తీసుకొచ్చాము. తర్వాత అత్తమ్మతో మాట్లాడారట. ఆయన నన్ను చూశాడు, ఆయన నన్ను గుర్తుపెట్టిండు, నేను చాలా సంతోషించాను, స్టీవెన్ ఉండిపోదాం అనుకున్నాను, మైస్తరు ఉండిపోమనేది. ఇక తర్వాత దేవుడు చివరిగా ఆయన ముఖం చూసి ఆయనతో ఆ ముఖ కదలికలు ఆ మాటలు ఆమె పంచుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చారని నమ్ముతున్నాను. ఆ ప్రకారమే ఇంకొక విషయం ఏంటంటే, నేను రాత్రి ఆ ట్రైన్లో వస్తున్నప్పుడు నాకు మోషన్స్ పట్టుకున్నాయి, నేను లేవలేకపోతున్నా, నిద్ర ఆపుకోలేకపోతున్నా. మిడ్ నైట్లో నాకు విపరీతమైన చలి, జ్వరము, ఏ దుప్పటి లేదు. ఆ ట్రైన్ ఏమైందంటే మా ఉన్న ప్రాంతం నుంచి ఒక 5 కిలోమీటర్లు వచ్చిందంటే హైదరాబాద్లో ఉన్నాం 2 గంటల వరకును. నా వల్ల కావట్లేదు, లేగలేకపోతున్నా, ఏం చేయాలి ప్రభువా అని చెప్పి అనుకున్నా. సరే ఇది మా దగ్గరున్న ప్రాంతమే కదా, ఇక్కడ దిగేస్తా ట్రైను, మా సహోదరులు వచ్చి నన్ను తీసుకుని వెళ్ళిపోతారని చెప్పి ఫోన్ చేద్దామని మనసులో అనుకుంటా తర్జన పడుతున్నా. ఇక తర్వాత ప్రభువా ఇదిగో ఇవంతా సాతాను యొక్క శోధన ప్రభువా, నీ నామంలో నా ప్రతి బలహీనతని నువ్వు పొందిన దెబ్బల ద్వారా నాయన నాకు స్వస్థత కలిగిందని నమ్మి అప్పుడు ఏం చేశానంటే, నాకు ఒక ట్యాబ్లెట్ కూడా లేదు ప్రభువా, ట్యాబ్లెట్ ఉన్నా బాగున్నాను, విపరీతం చలి జ్వరము. తర్వాత ఒక ముసలాయన నా ముందున్నాడు, ఆయన దగ్గర ఒక డోలో 650 జ్వరం మాత్రం ఉంది. ఆ మాత్ర నాకు ఇచ్చి వేసుకున్న తర్వాత చలి తగ్గి మార్నింగ్ ఇక్కడికి వచ్చాను. సో దేవుడు సేవకుల యొక్క కుటుంబంతో, వాళ్ళ తల్లిదండ్రులతో, మాకు ఇచ్చినటువంటి అత్తమ్మలతో, కుటుంబంతో దేవుడు ఇంత గొప్ప మాధుర్యమైన సంబంధాలను ఇచ్చినందుకు దేవుడికి మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తున్నా. ఆమేన్. గాడ్ బ్లెస్ యు బ్రదర్. మంచి సాక్ష్యాన్ని మనం విన్నాం. మేము గుంటూరు నుంచి వస్తామండి, కొత్తగా మేము వస్తున్నాము. వచ్చినప్పుడల్లా అక్కడ మెట్ల మీద కూర్చొని చూసి ఎమ్మటే ప్రార్థిస్తారు, ప్రభువా కొత్త గొర్రెలు నీ సన్నిధికి వచ్చినాయి అయ్యా, ఈ కొత్త గొర్రెలను చూడు ప్రభువా, ఆశీర్వదించయ్యా అని పలకరిస్తారు. రండమ్మా రండి, అటు వెళ్ళండి, అమ్మని తీసుకొని వెళ్ళండి అని ప్రతి వారం మాకు ముందుగా అక్కడే ఇంట్లో నిలబడి చెప్తారు. ఇంట్లోకి వస్తుంటే ప్రభువా అబ్రహాము సంతానం వచ్చిందయ్యా, రాజ సంతానం, ఈ ఇల్లు ఉంది అందుకోసమేనయ్యా, నీ సంతానం కోసమేనని ప్రతి వారం మాకు కనపడి మాకు అసలు ఆ మాటలు వింటున్నప్పుడల్లా మాకు అంత దూరం నుంచి వస్తున్నా చేస్తున్నా అలసట అనిపించదు. మా కోసం ప్రతి వారం అక్కడ గమిట్లో నిలబడి ప్రార్థిస్తూ ఉంటాడు. నేనున్నాను అయ్యా, అక్కడికి వెళ్ళండి, నీళ్లు తాగండి అని. ఈరోజు మంచి సహోదరుని మిస్ అయ్యా, కానీ మళ్ళీ నేను త్వరలో కలుసుకుంటాం అందరం. మీ అందరికీ కానీ సామర్థ్యం మీకే చెల్లును కాక. మా నాన్న వారు 5 అన్నదమ్ముళ్ళు. 5 అన్నదమ్ముళ్ళు మా నాన్నని దేవుడు ఇంతవరకు కాసి కాపాడినందుకు మీ అందరికీ వందనాలు.
అయితే మా ఇంటికి మేము 7 అయితే ఒక ఆయన చనిపోయాడు. మేము ఉంది 6. 6లో 12 మంది ఉంటాంగా. మా పెద్ద అన్నయ్య నేను హాస్పిటల్కి 3 సార్లు తిరిగేవాళ్ళం. మేము తిన్నది తినందు దేవుడికి తెలుసు. మన్ని అక్షరాలకు పోతుంటే నేను మా నాన్నకాడ ఉంటే ఆయనకు ఒక క్షణం తిరిగిపోతూ ఉన్నాడు. నాకు ఆయన భయపడితే నాకు ధైర్యం ఉండేది కాదు. యేసయ్యా నువ్వు ముందన్నావా, నేను నమ్ముతున్నానని నేను స్తుతించుకుంటూ ఉండేదాన్ని. ఇంక ఎమర్జెన్సీలో కూడా ఆడ బిగసకపోయి మాట్లేదు. మన్ని అక్షరాలకు పోతాడు. ఆ సమయానికి యేసయ్యా నువ్వు కాపాడాయా, నీ కాపాడాయని నేను మా నాన్నకాడ స్తుతించుకుంటూ ఉండేదాన్ని. ఆ సమయానికి మన్ని రాగానే మన్ని కూడా దిగసారిపోయాడు. ఆ బలహీనత చూసి పోయిన సార్లు చేపలు అవన్నీ ఎత్తుకొని పోయేదాన్ని. అంబులెన్స్లో 7 ఎక్కినా కానీ సీట్లో ఉండేవాడు కాదు. 7 కూడా సీట్లో లేకుండా పక్కన పడిపోయి గందరగోళంగా ఉన్నాడు. మనీ అనకబడిలో వస్తున్నాడు. మాకైతే ధైర్యం చాలేదు. మేము తిరిగి వస్తామని కూడా ఏం తీసుకెళ్ళలేదు. కనీసం వాటర్ బాటిల్ కూడా పెట్టుకోవాలి నమ్ముకోలేక. దేవునికి స్తుతులు, మీ అందరికి వందనాలు. సాంసాన్ పాస్ గారు వచ్చి ప్రార్థన చేశాడు. సాక్ష్యం చెప్పి ప్రార్థన చేయగల అల్లెలోయ అన్నాడు. మాట రాని మడిచి కూడా. దేవునికి స్తోత్రాలు, మీ అందరికి వందనాలు. ఇట్లా చక్కగా హ్యాపీగా సంతోషంగా ఉన్నాడండి. ఎందుకంటే నేను ఎప్పుడు అంటా, నేను చనిపోయినా ఎవరు ఆడవద్దు. ఇది చివరి కాల వర్తమానం. ప్రత్యక్షత మనకు ఉంది. భార్య అయినా పిల్లలైనా ఎవ్వరు ఆడవద్దు. ఎందుకంటే వాక్యం మనకు స్పష్టంగా పౌలు గారు చెప్తా ఉన్నాడు. మనం ఏంటో, మనం ఎక్కడికి వెళ్తామేంటో మనకు తెలుసు. అలాంటి వాతావరణాన్ని ఇక్కడ ఇచ్చినందుకు దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకంటే మరి ఈ యొక్క గ్రామం అనేది అసలు మాకు తెలియదు. నాదెండ్ల మేము యేసుక్రీస్తు ఈ వర్తమానం వచ్చిన కొరత. అయితే పుష్పరాణి గారని నాదెండ్లో ఒక సిస్టర్ ఉన్నదని, ఈ వర్తమానం తెలుసుకున్నదని మేము వింటూ ఉండేవాళ్ళం పురుషోత్తం గారి దగ్గర. మరి ఆయన మా ఏరియాకు వస్తూ ఉండేవారు. అలాగా మెల్లిగా ఇక్కడ మీటింగ్స్ జరిగినప్పుడు వచ్చాం. మీటింగ్స్లో మరి కుటుంబం మాకు పరిచయం అయింది. మరి అలాగే ఎప్పుడొచ్చినా మరి ఇక మా మత్తయ్య గారు మమ్మల్ని మెసేజ్ల గురించి, తర్వాత ప్రార్థన, దేవుడి గురించే తప్ప ఇంకొక విషయం మాట్లాడేవాడు కాదు. అయా ప్రతిదానికి దేవుడు ఉన్నాడు, మంచి దేవుడు, గొప్ప దేవుడు. అలాగే 2 సార్లు హాస్పిటల్కి వెళ్ళాను. హాస్పిటల్లో కూడా దేవుని గురించే మాట్లాడాడు. అయితే లాస్ట్కి మొన్నొకసారి ఇక లాస్ట్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఉదయం నేను పల్నాడికి సిస్టర్ని ఎక్కిద్దామని వెళ్ళి ఫోన్ చేశాను. పాస్టర్ గారు ఎత్తల ఫోను. తర్వాత వాళ్ళ మనవరాలు బ్యూలాగ్ చేస్తే ఫలానా రూమ్ అని చెప్పింది. నిజంగా ఆ రోజు ఆ సీన్ ఎలా ఉందంటే, అక్కడ శవాల మధ్య ఒక పక్షిరాజు ఎగురుతున్నట్టు ఉందండి. నేను తర్వాత మా చర్చిలో వెళ్ళి ఆదివారం సాక్ష్యం చెప్పాను. నేను అందరూ శవాలు గుట్టలు. అసలు ఆ దృశ్యాన్ని చూస్తే చర్చి వాళ్ళతో కూడా చెప్పా, ఉదయం 6 గంటలకి ఆ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే మీ ఆరోగ్యం ఏంటో మీకు అర్థమైద్ది. మీరు ఎళ్ళగాడు ఎందుకు కూర్చుంటున్నారు, దేవుని విలువ ఏంటనేది అప్పుడు మీకు తెలుస్తుంది. దేవుడు మిమ్మల్ని ఎంత ఆశీర్వదించాడో మీకు తెలుస్తుంది. అందరూ పడిపోయి నేను ఈయన ఎతుకుతా ఉన్నా. ఈయన ఎక్కడ కూర్చున్నాడు, కిటికీలో కూర్చొని హ్యాపీగా. ఏంటి ఈయనకి సీరియస్ అన్నారు, అసలు ఏమీ లేదు, హ్యాపీగా ఉన్నాడు, చాలా సంతోషంగా ఉన్నాడు. అక్కడ కూడా అయా నేను ఇంటికి వెళ్ళిపోతాను, అసలు నాకు ఆరోగ్యం ఇచ్చాడు, వెళ్ళంగానే కూటం పెట్టడమే, దేవుని స్తుతించడమే, దేవుని మహింపరచడమే, ఇంకా నాకేం లేదు అని చెప్పేసి ఆ యొక్క అందరి మధ్య ఒక పక్షి రాజు కనుక రెక్కలు జాసి ఎట్లా ఎగురుతుందో అంత సంతోషంగా ఉన్నాడండి. ఎందుకంటే నా కళ్ళతో చూసిన దృశ్యాన్ని చెప్తూ ఉన్నాను. అంటే ఆయనకి మరణం అంటే భయం లేదు అసలు. నేను అన్నతో కూడా చాలాసార్లు చెప్పా, కృతజ్ఞత కూడిక పెట్టాను. 2 సార్లు ఆయన ఇంటికి తీసుకొచ్చాడు దేవుడు. జస్ట్ నిన్న ఆదివారం కూడా మేము మన అమ్మాయి లలితతో మేమందరం మాట్లాడాం. కుమారుడు తొందరగా వివాహం చేయాలి, చూడాలరా అన్నాడంటే మేము ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం. అంతలోకి సోమవారం ఫోన్ చేశారు నాకు. సరే ఏదేమైనా ఆయన టయాన్ని, ఆయన యొక్క దేవుడు ఆయన పట్ల ఉంచిన చిత్తాన్ని నెరవేర్చుకొని ఆయన ముగించుకొని వెళ్ళి ఉన్నాడు. మరి అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఈ వర్తమానంలో ఉంది. మనవాళ్ళు కానీ, మరి మనవరాళ్ళు కానీ, వచ్చిన అల్లుళ్ళు కానీ, ఈ కుటుంబం అంతా, మరి వాళ్ళ యొక్క బంధువులు, మరి సీమన్ గారు వాళ్ళ పెద్దమ్మ కానీ, వాళ్ళ చెన్నైలో ఉన్న వాళ్ళు కానీ, ఎవరైనా ఈ వర్తమానంలో నిలబడినందుకు మీరు నిరీక్షణ కలిగి ఒకరోజు మీ నాన్న కానీ మా తాతయ్యని కానీ మేము చూడగలమన్న విశ్వాసంతో ఉండండి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ప్రవక్త అంటున్నాడు, తన భార్య చనిపోయినప్పుడు ఆమె అంటుంది, బిల్లి
ఎందుకంటే ఆమె మళ్ళా ఆయన యొక్క ప్రత్యక్షమైనప్పుడు నువ్వు దాని గురించి బోధించావు, చాలా విషయాలు చెప్పావు, కానీ అదేంటో నీకు తెలియదు. కానీ ఈరోజు దాన్ని నేను అనుభవిస్తూ ఉన్నాను. అలాగే ఇప్పటి వరకు ఆయన అనేక విషయాలు బోధించుంటాడు, మనం బోధిస్తూనే ఉన్నాం. కానీ ఇప్పుడు ఆ రుచి ఏంటో ఆయనకి తెలుసు. ఇప్పుడు ఒకవేళ ఆయన ఇక్కడికి రమ్మన్నా నేను రాను, మీరే రండి అంటాడు. ప్రైజ్ ది లార్డ్. నిజంగా ఇది మనకు ఎంతో గొప్ప శుభదినం అండి. అసలు ఈరోజు ఒక ఎమ్మెల్యే ఊరేగింపు కూడా ఉండదు ఆ విధంగా పాటలతో ఆనందంతో. అసలు ఈ గ్రామమే ఆశ్చర్యపోవాలి, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ. ఈ మరణంలో వీళ్ళు ఏంటి ఆనందం అంటే ఆయనది పట్టాభిషేకం అండి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఆయన్ని ఈయన ఎవరినైతే ప్రేమించాడో, మనం ప్రేమించిన మనం ఆ యొక్క సమాధుల తోట దగ్గరికి వెళ్ళగలం. కానీ ఈయన ప్రేమించాడు ఒక ఆయన్ని, ఆయన వచ్చి ఆయన తీసుకొని వెళ్ళిపోతున్నాడు. దేని స్తోత్రం. కాబట్టి మంచి ధీరుడండి. మరణం అంటే భయం లేని వ్యక్తి నేను గమనించాను. ఆయన్ని కనుక 2 రోజులు 3 రోజులు ఆయనతో తిరిగితే ఆడు చనిపోయినోడు కూడా లేచి కూర్చుంటాడు. మరి నిజంగా అట్లాంటి అనుభూతిని హాస్పిటల్లో చూశానండి నేను. సిస్టర్ ఇప్పుడు సాక్ష్యం చెప్పింది కదా అమ్మాయి, ఆ రోజు ఆమె ఉన్నది, ప్రార్థన చేశాను, చాలా ఆనందించాడు, సంతోషించాడు. మరి నిజంగా ప్రియమైన దేవుని పిల్లారా, మరి దేవుడు ఎంతో గొప్ప దేవుడు. మనం కూడా అలాంటి యాత్రలో ఒక రోజున, ఎందుకంటే ఇప్పుడే మా సోదరులతో అంటున్నా, చాలామంది ఈరోజు మనం చనిపోయారు, వాళ్ళని చూస్తున్నాం, వాళ్ళ సమాధిలో పెట్టి వస్తున్నాం. ఒక రోజున ఆ స్థితిలో మనం ఉంటాం, బ్రతికున్న మీరు కూడా అలాగే వచ్చి చూసి వెళ్తారని నాకు అర్థమైపోయింది. ఇక దీంట్లో రహస్యం ఏమి లేదు. విశ్వాసంతో ముందు కొనసాగుదాం. చక్కగా మరి తన భార్య కానీ వారి కుమార్తెలకు, వారి యొక్క కుమారులకు, అల్లుళ్లకు ఆదరణకర్త అయిన ఆయన ఆదరణగా ఉండాలని. ఎందుకంటే బాధ ఉంటుందండి. ఆయన అనుభవాలు, జ్ఞాపకాలు. 81 సంవత్సరాలు ఆయనకి ఈ భూమి మీదకి దేవుడు ఆయన తీసుకొచ్చి 81 సంవత్సరాలు అంటే ఒక కాలంలో ఆయన పరీక్షించబడ్డాడు, ఆ పరీక్షలో నెగ్గాడు, ఇప్పుడు ఆయన రాజ్యానికి వెళ్ళిపోయాడు. దేని స్తోత్రం. మనం కూడా పరీక్షలో నెగ్గుదాం. నిజంగా ఇప్పుడు ఆయన ధన్యుడు. ఇక ముందు వచ్చే రోజులు ఎలా ఉంటాయో తెలియదు. బీజేపీ వాళ్ళు వచ్చి కత్తి పెట్టి యేసుప్రభువా బీజేపీ అంటే అది అంటారు భయపడి. కానీ మనం అలా కాదు, ఆయన మాత్రం హ్యాపీగా వెళ్ళిపోయారు. మరి నిజంగా ఆ కుటుంబాన్ని, వాళ్ళ కుమారుణ్ణి, మరి వారి యొక్క భార్య, వారి పిల్లలు, వాళ్ళ మనవాళ్ళు, మనవరాలు, బంధువులు, స్నేహితులు, దైవజనులు అందరినీ కూడా ప్రభు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. మరి ఈ సమయంలో ఇంకా ఏమన్నా మొదట మన ప్రభువైన యేసుక్రీస్తుకే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మరి ముఖ్యంగా ఇంతవరకు దేవుని యొక్క సమక్షంలో, దైవజనుల సమక్షంలో ఇది లోకానికి దుఃఖకరంగా ఉండొచ్చు, భౌతికంగా తాత్కాలికంగా బాధగా ఉండొచ్చు, కానీ ఆత్మ సంబంధంగా ఒక ఆనందమై ఉంటుంది. నేను రాగంటే కూర్చోగానే ఒక మంచి వాక్యం రాష్ట్రం మీద, సుగంధము కంటే మంచి పేరు మేలు, ఒక జనదినం కంటే మరణదినమే మేలు. దేవుడు ఆదికాండం 1:26 ప్రకారం మొట్టమొదట ఆయన చిత్తములో మన సృజించుకున్నాడు. 1:2 ఆదికాండం 2:7 ప్రకారం మట్టిలో నుండి ఈ మానవ నిర్మాణం చేశాడు. సృజింపబడిన దానికి ముగింపు లేదు, కానీ నిర్మించబడ్డ దానికి ముగింపు ఉంది. భౌతిక సంబంధమైన దేహం అంతా కూడా నిర్మించబడింది. దేవుడు ఒక ఉద్దేశపూర్వకంగా తల్లి గర్భంలో ఆదామును ఆ రోజు మట్టిలోను నిర్మిస్తే, దావీదు మహారాజు అంటాడు, మనలందరినీ కూడా తల్లి గర్భంలో నిర్మించాడు. తల్లి గర్భంలో నిర్మించి నా మాసంలోంచి భూమి మీదకి పంపించాడు. అయితే ఎందుకు భూమి మీదకి పంపించాడంటే ఆయన చిత్తమును మనం నెరవేర్చుకుంటకు మాత్రమే పంపించాడు. ఈ భూమి మీద ఉన్న వాళ్ళందరూ కూడా దైవ చిత్తంలో కాదు, కానీ సామెతలు 16:3 అంటాడు, ప్రతి వస్తువును దాని ప్రకారం నిర్మించి అంట. నాశన దినములకు భక్తిహీనులను, నిత్యత్వమునకు తన భక్తులు నిర్మించాడు. హల్లెలూయా. దేవుని పిల్లరా, మరి ముఖ్యంగా చాలా సంతోషకరమైన విషయం ఇది. మనకు దుఃఖము కాదు, కానీ ఒక సంతోషమే. ఎందుకంటే కీర్తనల గ్రంథం 33:3 ఒక మాట అంటాడు, యెహోవా దేవుడు కాగల జను ధనులు, ఆయన తన స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న వారు ధనులు అంటారు. ఈరోజు వర్తమాన విశ్వాసులందరూ కూడా స్వాస్థ్యాన్ని నమ్ముతాను నేను. స్వాస్థ్యమును ఎప్పుడు కూడా ఆయన పోగొట్టుకోలేడు. అయితే ప్రవక్త ఒక మాట అన్నాడు, ఈ భౌతిక సంబంధం మరణం కోసం అడ్రస్ మారుట అన్నాడు. ఒక ఇంటి పేరు మారుట. మనం ఇన్ని రోజులు బట్టి శరీరంతో ఉన్నాం,
దేవుడు నిర్ణయించిన కాలం బట్టి ఆ కాలం ముగించబడగానే మనము మన స్వాస్థానికి వెళ్ళిపోతున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అడ్రస్ మార్పు, కేవలం చిరునామా మాత్రమే మారుతుంది, మనకు మరణం అనేది లేదు. పిల్లరా, మరి ముఖ్యంగా ఒక చిన్న మాట చదివి నేను సమయం దేవుని సేవకు ఇస్తాను. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 19వ వచనాన్ని ఒక మాట చదువుకుందాం. మృతులైన నీ వారు బ్రతుకుదురు, నా వారి శరీరములు సజీవములగును, మట్టిలో పడుకున్న వారులారా మేలుకొని ఉత్సాహించుడి. ఇది మనకు నిరీక్షణ. యేసుక్రీస్తు భూలోకానికి వచ్చాడు, పుట్టాడు, చనిపోయాడు, పునరుద్ధరణ తిరిగి లేచాడు. కాలం యొక్క ప్రభావంలో చివరి కాలంలోకి మనం వచ్చాం. చివరి కాలానికి 7వ ఆత్మగా 7వ దూత ద్వారా మన జీవితాలకు దేవుడు వాక్యం ఇచ్చాడు. ఆ వాక్యం మనకు నిజమైన పునరుద్ధానం ఇస్తుంది. పిల్లరా, మరి ముఖ్యంగా ఒక నిరీక్షణ మనకుంది. మరలా కేవలం యొక్క మరణం అనేది ఒక అడ్రస్ మార్పు మాత్రమే. కానీ అన్యులకి ఇది భూమి మీద మనుషులు పుట్టినప్పుడు సంతోషిస్తారు, లోకము చనిపోయినప్పుడు ఏడుస్తారు. కానీ దేవుడు మనుషుడు పుట్టినప్పుడు సంతోషంగానే ఉంటున్నాడు. కానీ సంతోషించే దేవుడు ఎప్పుడంటే ముగింపు యొక్క కాలమే. తన కాపాడుకున్న విధానము, రక్షింపబడ్డ విధానము, రక్షణను కాపాడుకున్న గొప్ప సాక్ష్యం, అందరూ చెప్తున్న సాక్ష్యం ఏంటంటే మనం ఈరోజు రక్షింపబడ్డాం. మన జీవితం ద్వారా యేసుక్రీస్తును ఈ కాలపు యొక్క వర్తమానం అందరికీ ప్రజెంట్ చేయాలి. మన ద్వారా క్రీస్తును మనం ప్రత్యక్షపరచాలి. అట్టి కృప మనందరికీ అనుగ్రహించును గాక. ఈ కుటుంబానికి ఆదరణ, నెమ్మది దేవుడు అనుగ్రహించి నడిపించును గాక. థ్యాంక్ యూ. గుంటూరులో పరిచయం చేస్తున్న మరి యేసుదాస్ పాస్టర్ గారు మంచి బలమైనటువంటి మంచి నిరీక్షణ, మన విశ్వాసాన్ని పెంచే మాటలు ఇచ్చారు. మరి దేవుడు ఆయన సంఘాన్ని ఆశీర్వదించును గాక. ప్రభు నామమునకు సమస్తమైన ఘనతలు, మహిమలు, ప్రభావములు కలుగునుగాక. మరి బోధాల వారి కుటుంబము ఈ పల్లెలో అందరికీ తెలిసినదే. ప్రత్యేకించి ఈ కుటుంబంలో మనం చక్కగా వినవలసిన సంగతులు ఏమైనా ఉన్నాయంటే, పరిచర్యను గురించిన మరి ఆతిథ్యం ఇచ్చిన కుటుంబం ఈ కుటుంబం. అందరిని బట్టి ఒకసారి స్తోత్రం చెప్పండి. మరి దూర ప్రాంతాల నుంచి మొదటిసారిగా ఈ వర్తమానానికి సంబంధించిన దైవజనులు ఈ భూభాగానికి వచ్చినప్పుడు వాళ్ళని గృహాల్లో చేర్చుకొని మా పాస్టర్ గారు, సుమేన్ పాస్టర్ గారు చెప్తుంటారు, ఒక్క యూదులు తప్పితే ప్రపంచంలో ఉన్న దైవజనులందరూ మా ఇంట్లో ఆతిథ్యం స్వీకరించారు. అది ఎప్పుడు నాతో చెప్తుంటారు. ఎందుకంటే ప్రియులారా, సువార్త ప్రకటించు వారి యొక్క పాదాలు పర్వతం మీద సుందరములైనవి. మరి ఆతిథ్యం ఇచ్చే ఇల్లు ఆ విధంగా ఆ పెద్ద ఆయన మాథ్యూస్ గారు, బోధాల మాథ్యూస్ గారు, మరి 81 years, 3 ఆడపిల్లలు, 4 మగపిల్లల్ని కని ఒక విస్తారమైన కుటుంబం, 4+3 7 సంఘకాలలాగా. సో దట్ మంచి పోరాటం పోరాడాడు. ఆయన ధైర్యంగానే వెళ్ళాడని నేను అనుకుంటాను. ఎందుకంటే నాకు కూడా బాగా స్థిరపరిచయం. ఎప్పుడు వచ్చినా ప్రైజ్ లాడయ్యా అంటాడు. అయ్యా ఏం పర్వాలా, మీ ప్రార్థనలు మాకు ఉండాలయ్యా. ఏంది నేను ఇంత సరదాగా ఉంటాడు మనిషి. అంటే ఏదో బాధలు కలిగి ఏదో ప్రెజర్స్ ఉన్న వ్యక్తిలాగా, డిప్రెషన్లో ఉన్న వ్యక్తిలాగా ఉండడండి. ఎప్పుడు కూడా పౌలు గారు అంటాడు కదా, మరలా చెప్తున్నాను, మీరు వాక్యమును బట్టి ఆనందించండి, 7 ముద్రలను బట్టి ఆనందించండి, ఈ కాలపు రాకడ వర్తమానమును బట్టి ఆనందించండి, ఈ ఎంటైమ్ మెసేజ్ని బట్టి ఆనందించండి, ప్రవక్త విలియం మ్యారియన్ బ్రన్హామును బట్టి ఆనందించండి, 7వ దూతను బట్టి ఆనందించండి. కొందరైతే గుర్రములను బట్టి, రథములను బట్టి, బిల్డింగ్ను బట్టి, పొలిటికల్ పవర్స్ను బట్టి వాళ్ళు ఆనందిస్తారేమో. కానీ ఈయనైతే బోధాల మత్తయ్య గారు ప్రభువును బట్టి ఆనందించారు. ఇందాక ఈ కుటుంబంలో కొత్తగా వచ్చిన అల్లుడు గారు, ఆనకాపల్లి స్టీఫెన్ గారు, అయ్యగారు చెప్పాడు, ఆ బాబు చక్కగా ఎప్పుడు వర్తమాన పుస్తకం ఆయన చేతిలో ఉంటుంది. ఆ వర్తమాన పుస్తకంలో జీవించారు. మరి తల్లిగారు కొంచెం నేను ఆలోచించాను, ఆంటీ ఎలా ఉంటుందో అసలు ఆమెను చూడాలా. ఎందుకంటే ఈ కుటుంబానికి మొత్తం బ్యాక్ బోనే
ఇక్కడ కూర్చున్న సుమియోన్ గారి తల్లి గారు. అంటే నేను సుమియోన్ గారి గురించి ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళ అన్నదమ్ముల గురించి నాకు అంత ఐడియా లేదు. ఈయన దైవజనుడు కాబట్టి ఈ ఇంటికి వచ్చుచూ పోతున్నప్పుడు పాస్టర్ గారి భార్య గారు కానీ ఈ టోటల్ కుటుంబం, బ్రదర్ చెప్పాడు స్టీఫెన్, చక్కగా ఈ టోటల్గా మనవాళ్ళు మనవరాళ్ళు పాస్టర్ సుమియోన్ గారు కూడా, శాంసన్ గారు కూడా అదే చెప్పారు, మొత్తం టోటల్ ప్యాకేజీ. ఇంకా పుట్టేవాళ్ళు, ఇంక రేపు సమయాలకు మ్యారేజ్ అయ్యి పుట్టేవాళ్ళు కూడా వర్తమానమే. సమయాల కోసం ప్రార్థన చేయాలి. నేను అనుకున్న అందరు పెళ్ళిళ్ళు చూశాడు పెద్దయ్య, మరి సమయాలు కూడా చూస్తుంటే బాగుంటుంది. సరే, ఎనీహౌ ఒక చక్కటి వాక్యం చూస్తాను, ఒక 2 నిమిషాలు. యోబు గ్రంథము, యోబు గ్రంథములో ఒక చక్కటి మాట ఉందండి. యోబు అనే ఆయన ఈజ్ ఎ ప్రాఫిట్. అందరూ చెప్పండి, ప్రవక్త, దేవుని కన్ను, ప్రవక్త, దేవుని నోరు. ప్రాఫిట్ కెన్ గో బియాండ్ ద కర్టెన్ ఆఫ్ గాడ్. ప్రవక్త కాలం అనే తెరకి అవతలకెళ్ళి చూడగలడు, ప్రవక్త కాలం అనే తెరకి యువతలకెళ్ళి. సో ఇక్కడ ప్రవక్త అయిన యోబు గారు ఏమంటున్నారంటే 14వ అధ్యాయములో 13వ వచనం కాంచి కంటిన్యూషన్గా, నాకు ఇంతకాలమని నువ్వు నియమించిన తర్వాత నన్ను జ్ఞాపకము చేసుకోవాలని నేనెంతో కోరుతున్నాను. సెట్ మీ అన్ అపాయింటెడ్ టైం, నాకొక నిర్ణయ కాలము అనుగ్రహించుము. నా యుద్ధ దినములన్నీ కూడా నేను కనిపెడుతున్నాను, నీ పిలుపు కోసం నేను ఎదురు చూస్తున్నాను. ఒక ప్రవక్త అంటున్నాడు. ఏ ప్రాఫెట్ ఈజ్ ద అంబాసిడర్ ఫర్ ద గాడ్స్ పీపుల్. చూడండి, దేవుని ప్రజల కొరకు ఒక మధ్యవర్తి ఎవడైనా భూమి మీద ఉన్నాడయ్యా అంటే అతడు ప్రవక్త. అందరూ ఎప్పుడు ప్రవక్త అని ప్రవక్తని చేర్చుకుంటే ప్రవక్త ఫలం ఖచ్చితంగా పొందుతాం. ఆమోస్ గ్రంథం 3:7, తాను సంకల్పించిన దానిని తన యొక్క సేవకులైన ప్రవక్తకు చెప్పకుండా దేవుడు ఏది చెయ్యడు. బూడిద కుప్ప మీద కూర్చోబెట్టి హూ కెన్ బ్రింగ్ ఏ క్లీన్ థింగ్ అవుట్ ఆఫ్ అన్ అన్క్లీన్, ఒక సజీవము లేని దాంట్లో నుంచి సజీవమైన దాన్ని, పరిశుద్ధమైన దాన్ని తీసుకురాగలిగినది దేవుని వాక్యమే. అది నీటి వాసన చేత వృక్షము నరకబడినది. జీవవృక్షము 6000 సంవత్సరాల క్రితము ఏదైనా వనములో దాని యొక్క హక్కులన్నీ మానవుడు పోగొట్టుకున్నాడు. ఓ మరణము, ఎప్పుడైతే వాక్యమును తప్పినప్పుడు మరణమేమైందండి? ఆజ్ఞ యొక్క అతిక్రమము మరణము. అదే చెప్పండి, ఆజ్ఞాతిక్రమమే మరణమునకు వచ్చే జీతము, పాపమునకు వచ్చే జీతము ఆజ్ఞాతిక్రమమే పాపము, పాపముకు వచ్చే జీతము. ఈ మరణమును జయించటానికి యుద్ధ దినములు మానవుడికి 6000 సంవత్సరాలు ఇవ్వబడ్డాయి. అందరూ చెప్పండి అమ్మా, మన యుద్ధ దినములు ఎంతమ్మా? 6000 years. ఇప్పుడు చూడండి, 7వ సంఘకాలములో నన్ను నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువా, నీవు నన్ను పిలిచినప్పుడు నేను ఖచ్చితంగా నీకు ఉత్తరం ఇస్తాను. ఇదిగో నువ్వు ఇంతకాలం అని నాకు నిర్ణయించు. మానవుడు తిరిగి ఈ లవోదికే సంఘకాలంలో పునరుద్ధానమయ్యే జీవకాలం ఏదైనా ఉందా అంటే ఎప్పుడైతే ప్రభు అయిన యేసుక్రీస్తు 7 ముద్రలు తెరిచి బలిష్ఠుడైన దూతగా సన్సెట్ పర్వతం మీదకు వచ్చి, ఇదిగో ఓ నరులారా తిరిగి రండని ఒక జీవ పునరుద్ధాన వాక్యం ఇచ్చి మనల్ని పిలుస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి అందరూ చెప్పండి, ప్రవక్త దేవుని యొక్క కన్ను. కాబట్టి చూడండి, ఈయన అంటున్నాడు ప్రవక్త, స్త్రీ కనిన నరుడైతే కొద్ది కాలమే బ్రతుకుతాడు. ఒక శరీరం వస్తుంది దగ్గర నుంచి, ఈ శరీరము ఏ రోజుకైనా ఊడిపోయే శరీరమే ప్రియులారా. కానీ అక్షయమైన ఒక శరీరం ఉంటుంది. దాని గురించే 7 సంఘకాలాల దూతలు చెప్పారు. మొదటి సంఘకాలాల దూతం అంటున్నాడు, ఇదిగో కడబూర అనేది ఒకటి రాబోతున్నది. ద లాస్ట్ ట్రంపెట్ వెన్ ఇట్ బ్లోస్. అది ఎప్పుడైతే బ్లాస్ట్ అవుతుందో మృతులందరూ సజీవులుగా చేయబడతారు. ఆ చివరి బూర చూడండి ప్రియులారా, ఈ సంఘ శాఖలందరికీ కూడా మరుగు చేయబడిన వర్తమానం ఇది. ఈ వర్తమానం ఆర్భాటముగా ఉన్నది. ఈ వర్తమానం ప్రధాన దూత శబ్దంగా ఉన్నది. ఈ వర్తమానము దేవుని బోరగా ఉన్నది. ఆ దేవుని బోరే కడబోరగా ఎప్పుడైతే మ్రోగుతుందో మృతులందరూ కూడా అక్షయులుగా లేపబోతున్నారు. ఈ కాల ప్రవక్త అన్నాడు, మీరు మీ థియోఫనులో నుంచి ఈ కాలం యొక్క సంగతులు వింటున్నారు. మీరు మీ యొక్క థియోఫను నుంచి 7 ముద్రల యొక్క వాక్య భాగాలు మీరు స్వాస్థ్యం
చేసుకుంటున్నారు. ఆ స్వాస్థ్యంలోనికి దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు. అందుకని యోహాను సువార్తలో అన్నాడు, నా మాటలు జీవమును, నా మాటలు ఆత్మయే ఉన్నాయి. కాబట్టి ఆత్మ చెప్పు సంగతులు చెవి కలిగిన ఈ ఎంటైర్ మెసేజ్ ప్రజలకు మాత్రమే అర్థమైంది. ప్రియులారా, మరణం అంటే అదొక మజిలీ లాంటిది, ఇదొక యాత్ర లాంటిది. ఈ యాత్రను ముగించుకొని మనము తిరిగి అక్కడ అవతల గట్టులోకి వెళ్ళిపోతున్నాం. అందుకనే యోబు అంటున్నాడు, స్త్రీ కనిన నరుడికైతే కొంతకాలానికి మరణం జరగవచ్చు, కానీ వాక్యము ద్వారా కనబడిన వాడు, క్రొత్త జన్మ కలిగిన వాడికి మరణమే లేదు. హల్లెలూయా. అందుకనే చూడండి, ఒక లేత వృక్షముగా వచ్చి ఆయన సవాల్ చేస్తున్నాడు. వృక్షము నరకబడినది 6000 సంవత్సరాల క్రితం, లేత వృక్షం 2000 సంవత్సరాల క్రితం వచ్చినది. ఆ వృక్షం ఏమో జీవ వృక్షము. ఆ వృక్షానికి హక్కులు పోగొట్టుకున్నాము. అందుకనే మానవుడు తినిన దినమున, అనగా దేవుని దృష్టికి ఒక దినము ఈజ్ ఈక్వల్ టు 1000 సంవత్సరాలు. ఆ ఒక్క దినం అంటే ఏ మానవుడు కూడా 969కి మించి ఎవరు బతకలేదండి. మెతుషెల బ్రతికిన వయసు 969, ఆదాము బ్రతికిన వయసు ఏ మానవుడు కూడా ఆ 1000 ఇయర్స్ ని మించి బ్రతకలేదు. కానీ కృప కలిగిన దేవుని వాక్యము, లేత వృక్షము ఎప్పుడైతే వచ్చినదో ఆ లేత వృక్షము తిరిగి సిలువలో మన కోసము ఒక నిబంధన రక్తమును కార్చిన తర్వాత ఆ నిబంధన రక్తములోంచి ఈ రోజు వధువుకు జీవం వస్తున్నది. వృక్షము నరకబడినది, అయినను ఒక లేత వృక్షము మరలా మన కోసం వచ్చినది. నీటి వాసన తగులుతున్నది ఇప్పుడే. ఆ నీటి వాసన చేత నరుడు తిరిగి జీవాత్మ అవుతున్నాడు. అందుకనే యోబు అంటున్నాడు, ఇంతకాలమని నాకు నువ్వు నిర్ణయించాలి. నా యుద్ధ దినములు 6000 సంవత్సరములు, మానవుడికి ఇవ్వబడిన యుద్ధ దినములు 6000 సంవత్సరములు. ప్రియులారా, 6 సంఘకాలాలు ప్రియులారా. 7వది పునరుద్ధాన సంఘకాలము. అందుకని పునరుద్ధాన సంఘకాలములో దేవుడు కడబూరను పంపిస్తూ మృతులైన మనల్ని అక్షయులుగా లేపటానికే 7 ముద్రలను మన కోసము దేవుడు విడుదల చేసి మనల్ని ఆ విమోచన ధర్మం వైపుకు నడిపిస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ప్రవక్తకు చెప్పకుండా దేవుడు ఏది చేయడు. కాబట్టి ఎన్నో సంగతులని యోబు మన భవిష్యత్తును చూసి చెప్తున్నాడు బూడిద కుప్పలో నుంచి. కాబట్టి మన ప్రియులను పోగొట్టుకున్నామని మనం దిగులు పడవలసిన పని లేదు. నిరీక్షణ అనేది ఇతరులకు లేదు, కానీ మీకు నిరీక్షణ కలుగు నిమిత్తమే నేను చెప్తున్నాను. మొదట అపోస్తుల బోధ అయిన ఆర్భాటం ప్రపంచ దేశాలలో మ్రోగుతుంది. ఈ యొక్క కడపటి కాలము యొక్క వర్తమానము, 7వ దూత యొక్క వర్తమానము ప్రపంచ దేశాలలో అపోస్తుల బోధనే అయిన 7 సార్లు ప్రపంచ దేశాలకు తిరిగి ఒక ఆర్భాటమును చేశాడు. హల్లెలూయా. ఆ తర్వాత ప్రధాన దూత శబ్దము లాజరుని తిరిగి లేపిన సజీవుని యొక్క పునరుద్ధాన స్వరము ఈ వర్తమానములో ఉన్నది. దేవుని బోర యొక్క కడబోర శబ్దపు యొక్క సూచనలు ఈ వర్తమానములో ఉన్నవి. ఈ వర్తమానమే పునరుద్ధానమును తెచ్చే వర్తమానం. ఆ వర్తమానమును బోధాల వారి కుటుంబం స్వీకరించినది. బోధాల వారి కుటుంబంలో మాథ్యూస్ గారు మొదటగా స్వీకరించారు. ఆ తర్వాత తల్లి గారు స్వీకరించారు. వారి 7 పిల్లలు, ప్రత్యేకించి సుమియోన్ పాస్టర్ గారి ద్వారా ఈ పునరుద్ధాన స్వరం ఈ పల్లెలో వినబడుతున్నది. కాబట్టి చేరువచ్చిన దైవజనులు దీవించును గాక. నిత్యముగా మీకు నిరీక్షణ ఉందండి. మనం నిరీక్షణ లేని ప్రజలం కాదు. ఇందాక మా పాస్టర్ గారు యేసుదాస్ గారు అన్నారు, జస్ట్ మనం అడ్రస్ మార్చుకొని వెళ్తున్నాం. ఒక రోజుకి మనం కూడా అడ్రస్ మార్చుకుంటాం, ఒకరోజు మనం కూడా కనబడం ప్రియులారా. అయినా కానీ ఈ ఆస్తుల కోసమో రకరకాల ధన ఆశల కోసమో మీరు బ్రతకకుండా వాక్యం మీద ఆశ పెట్టుకోండి. అందరూ చెప్పండి, దుప్పి నీటి వాగుల కోసం ఆశపడుతుంది. నేనైతే నీ కొరకు ఎంతో ఆశ పెట్టుకున్నాను. కాబట్టి మన ఆశ వ్యర్థం కానేరదు, మన నిరీక్షణ వ్యర్థం కాదు. మరి మాథ్యూస్ గారి యొక్క నిరీక్షణ వ్యర్థం కాదు, ఇక్కడ ఉన్న దైవ సేవకుల యొక్క నిరీక్షణ వ్యర్థం కాదు. మరొకసారి మై వార్మ్ గ్రీటింగ్స్ అమాంగ్ ద ఫ్యామిలీ. మరి పాస్టర్ సుమియోన్ గారి ఆధ్వర్యంలో మరి ఆయన కుమారుడుగా సేవకుడుగా మమ్మల్ని అందరినీ పిలిపించి ఇంత గొప్ప ఊరేగింపుగా ఈ యొక్క కూటమును జరిగించారు. సుమియోన్ గారి పరిచర్యని, పాస్టర్ గారిని, వారి బిడ్డల్ని దేవుడు నిత్యముగా, వారి అల్లుళ్ళని, కోడళ్ళని, రాబోతున్న వారిని దేవుడు నిత్యంగా ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరు దిగాలుగా ఉన్నారు, అందరు దుఃఖంగా ఉన్నారు కదా. మనందరం కూడా ఆనందించవలసిన సమయం ఇది. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. ఈ జీవితం
విలువైనది నరులారా రండని సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు, సిద్ధపడినావా చివరి యాత్రకు, యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు. ఈ జీవితం విలువైనది నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. పోతున్న వారిని నీవు చూచుటలేదా, పోతున్న వారిని నీవు చూచుటలేదా. బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా, బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా. ఈ జీవితం విలువైనది నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. హల్లెలూయా. అందరూ చెప్తా గట్టిగా హల్లెలూయా. రెండో స్థలం చెప్తా గట్టిగా హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన కాక కొన్ని విషయాలు అందరూ కూడా చాలా చక్కగా తెలియజేశారు. అలాగని నేను కూడా ఒక రెండు మాటలు తెలియజేసి నేను మీకు కొన్ని దేవుడు ఎలాంటి నమ్మిన వారికి, అలాగా ఆయన ఎడల భయభక్తులు కలిగి జీవించిన వారికి ఎలాంటి కార్యాలు చేస్తాడనే దాన్ని మీకు తెలియజేస్తాను. రెండు విషయాలు. మరి ముఖ్యంగా నా పేరు కూడా మాథ్యూస్ గారే. మాథ్యూస్ అంటే గిఫ్ట్ ఆఫ్ గాడ్. మాథ్యూస్ అంటే అర్థం ఏంటి? దేవునికి బహుమానం, దేవుని యొక్క బహుమానం ఆయన. కనుక ఆ బహుమానం ఏంటంటే తల్లి గర్భంలోంచి ఆయన తీసుకురావటం భూమి మీదకి, ఆయన పెంచి పెద్ద చేసి వివాహం చేసి బిడ్డలనిచ్చి తగిన కాలంలో ఆయనకి ఈ సత్యాన్ని, సర్వసత్యాన్ని తెలియజేయటం, ఈ వర్తమానంలో వారిని ముద్రించటం. అన్నిటికంటే గొప్ప కార్యం ఏంటంటే ఆయన యొక్క గర్భంలో ఉంచి ఒక దైవసేవకుడు రావటం గొప్ప సంగతి. వీటన్నిటికంటే గొప్ప కార్యం ఏంటంటే ప్రవక్త అన్నాడు, ఒక దైవసేవకుని యొక్క కన్నా తల్లిదండ్రులు గొప్పవారు అన్నాడు ఆయన. మీరు బాగా అర్థం చేసుకోండి. ఒక దైవసేవకుని యొక్క కన్నా తల్లిదండ్రులు వారెంతో గొప్పవారు. కనుకనే ఆ యొక్క గర్భం నుంచి ఒక దైవసేవకుడు ఈ వర్తమానాన్ని ప్రకటించడానికి వచ్చి భూమి మీదకి వచ్చి ఈ యొక్క గ్రామంలో స్వార్థ ప్రకటిస్తున్నాడంటే అది వారి యొక్క దేవుని యొక్క గొప్ప కార్యమైనది. బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడింది. ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనం. మీరు చదివితే అక్కడ మీ అందరికి తెలిసే ఉంటుంది. అది ఒకడు దీర్ఘాయుష్మంతుడై ఉండి 100 మంది పిల్లలు కానీ, అర్థమైందా? దీర్ఘాయుష్మంతుడై ఉండి భూమి మీద 100 సంవత్సరాలు జీవించి 100 మంది పిల్లలను కానీ దీర్ఘాయుష్మంతుడై చిరకాలము జీవించినను అతడు సుఖానుభవమును ఎరగకయు, ఇక్కడ చూడండి, తగిన రీతిని సమాధి చేయబడకయు ఉండిన ఎడల వాని గతి కంటే పడిపోయిన పిండము యొక్క గతి అనుకుంటున్నాను మేలది. ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి ఉన్నాడు భూమి మీద 100 మంది బిడ్డలు కన్నాడు. ఎవరు కంటారు 100 మంది బిడ్డల్ని? దీర్ఘాయుష్మంతుడై ఉన్నాడు, 100 మంది పిల్లలు కన్నాడు. అయితే తగిన రీతిలో సమాధి చేయబడాల. భూమి మీద ఉన్నాడు, 100 సంవత్సరాలు 100 మంది పిల్లలు కన్నాడు, దీర్ఘాయుష్మంతుడిగా ఉన్నాడు. కానీ తగిన రీతిలో సమాధి చేయబడలేదని గ్రంథంలో రాయబడింది. మీరందరూ ఇటు చూడండి. అయ్యా నీళ్ళు ఇచ్చేవాళ్ళు కొంచెం పక్కపు. తర్వాత
ఎవరన్నా భూమి మీద 100 మంది పిల్లలు కంటారా? దాని అర్థం అది కాదు సార్. ఒక వ్యక్తి, ఒక సేవకుడు 100 సంఘాలు కట్టినా సరే, అనేక సంఘాలు కట్టి అనేక ఆత్మలను సంపాదించినా సరే, అనేక సంవత్సరాల భూమి మీద సేవ చేసినా సరే, తగిన రీతిని కనుక సమాధి చేయబడకపోతే, అనగా వాక్యానుసారంగా రక్షణ పొందకపోతే, వాక్యానుసారంగా బాప్తిసం పొందకపోతే, అతని గతి కంటే పడిపోయినటువంటి పిన్నం గతి మేలని వాక్యం చెబుతుంది. ఎంత సేవ చేసినా, ఎంతకాలం జీవించినా, ఎంత పరిచర్య చేసినా, ఎన్ని పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నా, అతను కనుక సరైన రీతిలో కనుక ఆ కాలానికి పంపించిన వర్తమానాన్ని స్వీకరించకపోతే, ఆ గడియకు పంపించిన వర్తమానాల ప్రకారంగా రక్షణ పొందకపోతే, అతని కంటే పడిపోయిన పిన్నంగతి మేలని బైబిల్ చెబుతుంది. కనుక మ్యాథ్యూస్ గారు దేవుని కృప ద్వారా ఎన్నికలో జగత్పునాది ఏబడక ఉండిపోయిన దేవుడు ఆయన చూశాడు కాబట్టి, తగిన కాల సమయంలో ఆ వర్తమానం ఆయన దగ్గరకు వచ్చింది, ఆ సత్యం, దానిని స్వీకరించాడు, రక్షణ పొందాడు. అలాగనే 81 సంవత్సరాలు భూమి మీద మనిషి యొక్క ఆయుష్కాలం 70 సంవత్సరాలు, అధిక బలం అయితే 80 సంవత్సరాలు, 1 సంవత్సరం కూడా దాటాడు బలం కంటే. ఇంకా ఆ కాలంలో ఆ విధంగా జీవించి అనేక మందికి మాదిరికరంగా ఉండి సాక్ష్యం ఇచ్చారు కదా. అలాగనే తన గర్భంలోంచి దేవుడు ఒక మంచి సేవకుని తీసుకురావటం అనేది గొప్ప కార్యమైంది. దేవునికి స్తోత్రం. ఈరోజు గమనించండి, సాక్ష్యం ఇచ్చారు, వస్తే పలకరించి మంచి మర్యాదగా రండమ్మా అనేది. ఈ కాలంలో ఎక్కడ పెట్టినా కంటే గలివిలు చెప్పడానికి బాగా చెబుతారు సార్. పైకేమో బాగుంటుంది కానీ లోపలంతా విషయమే. మనుషులే కాలేసినట్టు ఉంటుంది. పైకి మాత్రం వర్తమానాలు చెబుతాం, అన్నీ చెబుతాం, కానీ లోపల ఆంతర్యం మాత్రం చెడిపోయి ఉంటుంది. అందుకోసం ఒక మాట రాయబడింది, మనం తెలుసుకున్నా. చిన్నప్పుడు నేను ఒక విషయం తెలుసుకున్నా. తేలికో కొండలో ఉంటుందంట విషయం, పావుకో తలలో ఉంటుందంట, కళ్ళునికి నిలువెల్లో ఉంటుందని ఒక పద్యం ఉంది. తేలికేమో కొండలో ఉంటుంది, పావుకేమో తలలో ఉంటుంది. కళ్ళుని కంటే దుష్టుడికి నిలువెల్ల విషయమే. ఈరోజు ప్రజలు అట్టుంది. కానీ ఒక వ్యక్తి ఆ సాక్ష్యాన్ని పొందుకున్నాడంటే అతని ఆంతర్యంలో ఉన్న విషయాన్ని మనం చెప్పొచ్చు. దేవునికి స్తోత్రం. కనుకనే నిండు వృద్ధాప్యంలో ఆయన దేవుడు పిలిచాడు. సమాధికి మనం ఆ కార్యాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అది దేవుని యొక్క కార్యమైంది. కనుక పుట్టడం, అలాగని జన్మించడం, తర్వాత పెరగటము, భూమి మీద జీవించడం అది ఒక ప్రాముఖ్యమైన కార్యం కాదు. కానీ ఆ కాలానికి దేవుడు ఇచ్చినటువంటి వర్తమానాన్ని స్వీకరించి ఆ వర్తమానాల్లో కొనసాగించి అనేక మందిని దేవుని తిప్పటం అనేది అదే గొప్ప కార్యమైందని దేవుని ప్రవర్తన. దేవునికి స్తోత్రం. పుట్టా వెళ్తున్నావు, ఏం ఉపయోగం ఏంటి? ఈరోజు చాలామంది ఉన్నారు, పైకి మాత్రం బాగా వర్తమానం నమ్మని అంటాడు. అన్ని జీవితం చూస్తే అతనంతా కూడా పురుగులు పెట్టిన జీవితమే. అలా ఉండకూడదు సార్. ఒక వర్తమానం నమ్మామంటే మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. ఒక మాట చెబుతాను మీకు. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి గురించి, యాకోబు ఉన్నాడు కదా, యేసేపు తండ్రి యాకోబు చనిపోయినప్పుడు ఆ యేసేపు ఐగుప్తు దేశంలో 70 దినాలు ఏడ్చాడు. 40 దినాలు ఆయన కోసం ఆ పరిమళ తలమితో ఆకరించారు శవాన్ని. ఎందుకు ఆ విధంగా చేశాడు ఆయన? యేసేపు తన తండ్రిని చనిపోయిన వెంటనే పాతి పెట్టవచ్చు కదా. ఈరోజు చూడండి, చనిపోతే వెంటనే ఎవరన్నా దూరం నుంచి వచ్చే లోపలనే తీసేయని అంటారు. కానీ యేసేపు ఏం చేశాడు? తన తండ్రిని ఎలా చేశాడంటే 70 దినాలు ఆ విధంగా దుఃఖించారు. 40 దినాలు ఆ శవాన్ని సుగంధ తైలంతో అలంకరించారు. కారణం ఏంటంటే యేసేపుకు తెలుసు, మా తండ్రి మా కోసం ఎంత కష్టపడ్డాడో, మా కోసం ఎంత త్యాగం చేశాడో, మా కోసం అన్ని రాత్రి మొగలు కన్నీరు గార్చాడు. మేము ఈ స్థితిలో ఉన్నట్టు కారణము నా తండ్రి అని యేసేపుకు తెలుసు. కాబట్టి అన్నిలాగా కాకుండా ఒక క్రైస్తవ దేవుని కలిగినటువంటి వ్యక్తిగా తన తండ్రికి ఆ విధంగా ఆ సమాధి కార్యక్రమం నెరవేర్చాడు. ఈరోజు నిజంగా నువ్వు దేవుని కుమారుడు అయితే, తిరిగి జన్మించిన వ్యక్తి అయితే, మరి ముఖ్యంగా ఈ వర్తమానం నమ్మిన వ్యక్తి అయితే, నీవు కూడా తల్లిదండ్రులు ఆ విధంగా సన్మానించాలి, ఘనపరచాలి, ఆ విధంగా ఆనరబుల్గా చేయాలి. దేవునికి స్తోత్రం. ఈరోజు వర్తమానం చెప్పుకున్నాం, వర్తమానం నమ్మేమని చెప్పుకుంటూ అనేక మంది తల్లిదండ్రులకి భోజనం పెట్టకుండా వీధులమ్మడి పంపిస్తున్నారు, రోడ్లమ్మడి పంపిస్తున్నారు, ఇళ్ల నుంచి బయటకు పంపిస్తున్నారు. నేను ఎన్నో కుటుంబాలను చూసి ఆ విధంగా. అలా కాదు సార్. అందుకోసం బైబిల్లో రాయబడింది, ఒక వ్యక్తి తిరిగి జన్మించిన వ్యక్తి అతను ఎవరంటే దేవుని కుమారుడు కుమార్తె 10,000 ప్రపంచాల కంటే గొప్పదన్నాడు. దేవునికి స్తోత్రం.
అంత విలువైంది మాథ్యూస్ గారి యొక్క జీవితము. ఆ జీవితము ఆయనకే కాదు కానీ ఇందాక చెప్పినట్టుగా 7 సంతానం, వారి బిడ్డలు, వాళ్ళ బిడ్డలు ఆ విధంగా ఈ వర్తమానాన్ని కొనసాగించాలి. అలాగని ఆ కుటుంబంలో ఆ గర్భం నుంచి వచ్చిన దైవసేవకుడు కూడా ఇదే వర్తమానం నమ్మాడు, ఇక్కడే సేవ చేస్తున్నాడు. అనేక మందిని మళ్ళీ ప్రభు వైపు తీసుకొచ్చే కృప దేవుడు ఇచ్చాడు. కాబట్టి పెరగటము పుట్టడం కాదు కానీ, ఎన్ని సంవత్సరాలు బతికమని కాదు కానీ, ఎంతమంది బిడ్డలు కంటడం కాదు కానీ, తగిన రీతిన సమాధి చేయబడాలి. అదే దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. అనగా తగిన వాక్య ప్రకారంగా ఆ గడికి పంపించిన వర్తమానాన్ని నమ్మి దాని ప్రకారంగా జీవించినట్టుగైతే ఖచ్చితంగా నువ్వు మహిమలో ఉంటావు. మనం కూడా ఆ మహిమలోకి వెళ్ళినప్పుడు మనం చూస్తాం. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ విధంగా వర్తమానము యొక్క విలువ అనేది మనకి తెలుసు కాబట్టి ఈ వర్తమాన విశ్వాసులుగా ఉన్న మనకి, అలాగే వర్తమానం తెలియకుండా బయట ఉన్నటువంటి డినామినేషన్స్ వాళ్ళ యొక్క బయలుపాటుతో కూడుకున్నటువంటి జీవితాలు దేవుడు మనకి నిశ్చయంగా అనుగ్రహింపచేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే మరణం అంటే ఆఖరి యొక్క శత్రువు మరణం అనే లేఖనం సెలవిస్తూ ఉంది. ఏదైనా తోటలో దేవుని యొక్క బిడ్డలైనటువంటి ఆదాము అవ్వలకి దేవుడు ఏ విధంగా వాక్యాన్ని ఇచ్చి ఉన్నాడో, ఏ వాక్యాన్ని బట్టి వాళ్ళు అవిధేయత కలిగి పాపం అనేది, మరణం అనేది ప్రవేశించిందో మనకు తెలుసు. అలాగే దేవుడు ఆదాము తర్వాత 7వ వాడైన హానోకు కూడా దేవుడు తన వాక్యాన్ని ఇచ్చినట్టు మన ప్రవక్త ద్వారా మనకు తెలుసు. 7వ తరము ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా దేవునితో నడిచి మరణం చూడకుండా కొనుపబడి ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ బయలుపాటు ఈరోజు ప్రవక్త వర్తమానం ద్వారా మనం కలిగి ఉన్నాం కాబట్టి మొదటి సంఘకాలం తర్వాత 7వ సంఘకాలమైన ఈ 7వ సంఘకాలంలో ఖచ్చితంగా మరణాన్ని జయించేటువంటి వధువు అనేది నిశ్చయంగా రంగం మీదకి రాబోతా ఉంది. ప్రవక్త సెలవిచ్చున్నాడు. ఈ 7వ కాలము, 7వ తరంలో 7వ సంఘకాలమైనటువంటి ఈ లవోదిక సంఘకాలంలో నుంచి దేవుడు మరణాన్ని జయించేటువంటి ఒక తరాన్ని దేవుడు నిశ్చయంగా తీసుకురాబోతా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ వర్తమానం ద్వారా దేవుడు ఆ యొక్క మరణాన్ని జయించేటువంటి బిడ్డలుగా దేవుడు మనల్ని ఈ విధంగా అభిషేకించుచున్నాడు. ఆ అభిషేకించుచున్నటువంటి దేవుని బిడ్డల్ని కనేటువంటి భాగ్యాన్ని కూడా దేవుడు కొంతమందికి ఇస్తా ఉన్నాడు. ఆ యొక్క కార్యమే మాథ్యూస్ గారికి ఇచ్చాడని నమ్ముచున్నాను నేను. మంచి సేవకుడిగా అభిషేకించబడినటువంటి మన సీమోన్ గారు, పాస్టర్ గారిని దేవుడు అభిషేకించి ఈ గ్రామంలో ఈ యొక్క బయలుపాటుతో కూడుకున్నటువంటి గడియ వర్తమానాన్ని దేవుడు తన యొక్క నిత్య ఆలోచన తలంపును బట్టి, ఆయన అనాది సంకల్పాన్ని బట్టి ఈ కాలంలో దేవుడు ఆ యొక్క ఈ స్థలంలో, ఈ గ్రామంలో తన కుమారుని అభిషేకించుకోవడానికి ఆయన ఆలోచన కలిగి ఈ యొక్క తండ్రి గారి ద్వారా మన పాస్టర్ గారి ఈ విధంగా స్థలంలో అనుగ్రహింపచేసిన దేవునికి స్తోత్రం కలుగును గాక. నిశ్చయంగా మరి నేను నమ్ముచున్నాను, క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లెగుస్తారు అనే వాగ్దానంలో నిద్రించుచున్నటువంటి తన యొక్క కుమారుడైనటువంటి మాథ్యూస్ గారు కూడా ఖచ్చితంగా లెగుస్తున్నారని నేను నమ్ముచున్నాను. నేను ఆ కార్యము త్వరలో మనం చూస్తామని ఎంతమంది నిరీక్షణ కలిగి ఉన్నారు? ఆమేన్ చెప్తారు ఒకసారి అందరూ? హల్లెలూయా. అందుకే నిరీక్షణ లేని ఇతరుల వల్ల మనము దుఃఖపడకుండా నిమిత్తము లేఖనం అదే సెలవిస్తూ ఉంది. నిరీక్షణ లేని కాలంలోనే మన పితరుడు అబ్రహాము గారు దేవుని నమ్మారంట. ఆయన ఆ నిరీక్షణ లేని కాలంలోనే అబ్రహాము, విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాం గారు దేవుని అంతగా నమ్మినప్పుడు, దేవుని యొక్క వాగ్దానం మీద అంత నిశ్చయత కలిగి ఉన్నప్పుడు ఈ రోజు ఇంత గొప్ప నిరీక్షణ మనకి దేవుడు ఇచ్చాడంటే ఈరోజు. అందుకే నిరీక్షణ లేని ఇతరుల వల్లే మనం ఎంత మాత్రం కూడా ఉండకూడదని దేవునికి చిత్తమైనది. కాబట్టి త్వరలో ఆ యొక్క లేఖనం అనేది మన కళ్ళ ముందే ఈ దినము ఈ మన విడికిలో ఆ లేఖనాన్ని దేవుడు నెరవేర్చబోచునని నమ్ముచున్నాను నేను. ఎందుకంటే ఈ కాలంలోనే, ఈ తరంలోనే నిశ్చయంగా ఆ రాకడ అనేది, ఆ ఎత్తబాటు అనేది, శరీర మార్పు అనేది దేవుడు మనకందరూ అనుగింప చేయుచున్నాడు. వర్తమానము చదువుచున్న మనకి ఆ ముద్రల ద్వారా దేవుడు బయలుపండిచ్చున్నాడు. కాబట్టి
మనం నిశ్చయంగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారుగా ఉన్నాము. హల్లెలూయా. మరి చిన్న సమయాన్ని బట్టి ఆ నిరీక్షణతో మనం అంతా కలిసి ఉందాము. ఆ నిరీక్షణతోనే మనం ముందుకు కొనసాగుదాము. ఆ యొక్క ఈ కుటుంబం నిమిత్తం, పాస్టర్ గారి కుటుంబం నిమిత్తం కూడా అందరూ కూడా ప్రార్థన చేయవలసిందిగా ప్రభు నామం పెట్టి కోరుచున్నాను. గాడ్ బ్లెస్ యు. నిశ్చయంగా దేవుడు దీవించును గాక. మంచి నిరీక్షణ కలిగిన మాటలు మనకు అందించారు. ఈ సమయం దేవుని నామానికి మహిమ కలుగును గాక. చనిపోయిన ఆయన ముఖం నాకు తెలియదు. 2 సార్లు వచ్చాను కానీ ఆయన చూడలేదు. సిమియోన్ గారు చెప్తూ ఉండేవారు వాళ్ళ నాన్నగారి గురించి. మా నాన్నగారు ఎప్పుడు ఎక్స్పైర్ అవుతారో తెలియదు, కాబట్టి నేను బయటికి వెళ్ళి 2-3 రోజులు గడపటానికి కూడా అవకాశం లేకుండా పోయిందని చెప్తూ ఉండేవారు. ఈ మధ్యకాలంలో హాస్పిటల్లో కొన్ని రోజులు ఉన్నారు. ఆ విషయం నాకు తెలుసు. అయితే వాళ్ళ నాన్నగారి గురించి మంచి సాక్ష్యం ఇచ్చాడు. మా నాన్న మంచి ప్రార్థన చేశాడు కూడా. మరి మరణ పంచుల్లోకి వెళ్ళి ఆయన మళ్ళీ వెనక్కి వచ్చాడని కూడా చెప్పాడు. దేవుని స్తోత్రం. ఒక రాజ్యంలో ఒక రాజు గారి దగ్గర కొంతమంది సిపాయిలు పనిచేస్తున్నప్పుడు వారిలో కొంతమంది యేసుక్రీస్తుని నమ్మి రహస్య ప్రార్థనలు చేసుకుంటూ ఉన్నారు. ఆ దేశంలో క్రిస్టియానిటీ అంటే పడదనమాట. అయితే రాజుగారి లెక్కలోకి 40 మంది రావట్లేదంట. 40 మంది ఎక్కడికి వెళ్ళారు అని అడిగితే, అయ్యా ఆ కొండ దిగువ ప్రాంతంలో వాళ్ళు ప్రార్థన చేసుకుంటున్నారు, వాళ్ళు క్రీస్తుని నమ్మారు అని అంటే, వాడు నా 40 మందిని పట్టుకురండి అని చెప్పాడంట. పట్టుకొచ్చి వారు వేసుకున్న దుస్తులన్నీ ఓడదీసి నగ్నంగా చలిలో నిలబెట్టాడంట. ఆయన చలిలో వారిని నిలబెట్టి సత్రంలో సలిమంట వేసాడంట. ఏం వేశాడు? సలిమంట వేసి, మీ ప్రాణాలు కాపాడుకోవాలంటే, ప్రార్థన చేయటం మానుకోవాలంటే, మీరు ఉన్న ఫలంగా నీ ప్రాణాన్ని రక్షించుకోవాలంటే వచ్చి సలిమంట కాసుకో అని చెప్తున్నాడంట. అయితే ఒక్కొక్కరు ఆ చలికి అల్లాడిపోయి అక్కడ ఆ ప్రదేశంలో అంతా కూడా ఆ శరీరం అంతా కూడా ఇదైపోయి ఒక్కొక్కరు చచ్చిపోతుంటే దేవదూతలంట కిరీటాలు పట్టుకుని ఆ చనిపోయిన వ్యక్తిని తీసుకువెళుతూ ఉన్నారంట. అట్ట 1, 2, 3, 4 అట్ట 39 మంది దాకా ఆ దేవదూతలు అలాగే వచ్చిపోవటం ఆడ సలిమంటేసి కూర్చున్న రాజు చూస్తున్నాడంట. ఆ చూస్తూ ఉండగా దేవదూతలు కొంత దూరం వచ్చి వెనక్కి వెళ్ళిపోతున్నారంట. ఇదేంటి 40వ వాడి కోసం రాకుండా వెళ్ళిపోతున్నారని చూస్తే ఆ 40వ వాడు ప్రాణరక్షణ కోసం సలిమంట కాసుకుంటున్నాడంట. సలిమంట కాసుకుంటుంటే ఆ రాజుగారికి జ్ఞానోదయం అయిందంటే, ఏందయ్యా అంటే, అరే పిచ్చోళ్ళలాగా ఉన్నావు, మహిమగల కిరీటాన్ని పోగొట్టుకున్నావురా. 39 మంది దాన్ని దక్కించుకున్నారు. అయితే ఆ 40వ స్థానాన్ని నేను ఫుల్ఫిల్ చేస్తానని ఆ రాజు మారు మనసు పొంది ఆ రాజు క్రీస్తుని రక్షకుడిగా అంగీకరించి ఆ రాజు ఆ 40వ స్థానాన్ని ఏం చేశాడు? ఫుల్ఫిల్ చేశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పౌలు భక్తుడు ఒక మాట అంటాడండి. ఏమంటాడంటే, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నా పరుగు కడముట్టించుకున్నాను, ఇప్పుడు నేను పానార్పణముగా పోయబడుచున్నాను, ఇదిగో నేను మరణానికి దగ్గరగా ఉన్నానని ముందుగానే ఆయన తిమోతికి రాస్తూ ఉన్నాడు. అయితే పౌలు ఎంత పోరాటం చేసి సమాజంలో ఆత్మల రక్షణ భారంతో ఈ శరీరాన్ని, లోకాన్ని క్రీస్తు కొరకైనటువంటి ప్రియదని బిడ్డలారా సాక్ష్యాన్ని ఏ విధంగా నిలబెట్టుకోవటానికి, తన విశ్వాసాన్ని నిలబెట్టుకోవడానికి ఎంత పోరాటం చేశాడో ఆ విధంగా అవన్నీ తెలియపరుస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనకి నీతిగల న్యాయాధిపతి అయినటువంటి ప్రభు రక్షకుడు ఆ కిరీటాన్ని ఇవ్వడానికి ప్రతి వ్యక్తికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మరి వాస్తవంగా మరణించినప్పుడు చాలామంది ఏడుస్తారు. ఇప్పుడు మొన్న మా సంఘంలో ఒక ఆవిడ చనిపోయింది. ఆమె బరియల కార్యక్రమం సరిగ్గా జరగలేదు. నేను ప్రార్థన చేయనని మొహమాటం లేకుండా చెప్పేశా.
నేను చేయనండి అన్న. ఎవరో ఇట్లాగే చూడటానికి వచ్చిన పాస్టర్లు ఇద్దరు వస్తే వాళ్ళిద్దరి చేత చేయించాను పక్కన నిలబడి నేను. ఎందుకంటే ఇందాక మా అత్తయ్య పాస్టర్ గారు చదివి సరైన క్రమంలో నిజంగానే సమాధి కార్యక్రమం జరగకపోతే చాలా అది దుఃఖకరమైన విషయం. వాస్తవం ప్రియదేని బిడ్డలారా. ఈ విధంగా జరగటానికి గల కారణం ఏంటంటే తన కుమారుడు సేవకుడు అవటమే ఈ బరియలు కార్యక్రమం ఇంత పరిశుద్ధంగా జరుగుతుంది. అవునా కదా? అదే గనక లోకస్తులైతే వాళ్ళ బంధువులో లేకపోతే వాళ్ళ రక్త సంబంధులో లేకపోతే వాళ్ళ యొక్క ఏమంటారు గోత్రికలో వచ్చేసి ఆచార ప్రకారం చేయాలని అడ్డం తగిలి నానా రకాలుగా ఇబ్బందులు పెట్టేస్తారు. అవునా కదా? అలా జరగకుండా చేయగల కారణం ముందుగానే దేవుడు చూడండి మరి సిమియోను గారిని దైవజనుడిగా ఎన్నుకుని ఈ విధమైనటువంటి కార్యక్రమాన్ని లోకం మొత్తానికి తెలియపరుస్తున్నాడు. దేవుని స్తోత్రం. మా నాన్నగారు కూడా చనిపోయారండి. మా నాన్నగారి యొక్క బరియల కార్యక్రమం నేను దగ్గరుండి జరిగించాను. దాదాపుగా మా ఊరు 5,000 ఓటింగ్ అండి. 5,000 ఓటర్స్ ఏమన్నారంటే వచ్చి మొట్టమొదట మేము భూస్థాపితం అంటే ఏంటో చూసాము అని అన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దానికి కారణం ఏంటంటే నేను కూడా సేవకుడిని అవటం వలన అది అంత క్రమంగా జరిగించగలిగాను. నేను అంటాను ప్రతి ఇంట్లో కూడా ఒక విశ్వాసి ఉంటారు. ఆ విశ్వాసి యొక్క క్రమాన్ని అందరూ కలిగి ఉంటే చాలా మంచిదని నేను నమ్ముతున్నానండి. బరియల కార్యక్రమం ప్రాముఖ్యం, అన్నిటికంటే కూడా భూస్థాపితమే ప్రాముఖ్యమైనది. ఎందుకంటే యేసుక్రీస్తు మరలా రాబోతున్నాడు, మృతులైన తన వారిని ఆయన లేపబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి సిమియోను గారికి వాళ్ళ నాన్నగారి మీద అంతులేనంత ప్రేమ ఉందండి, చెప్పలేనంత ప్రేమ. ఎక్కడికి బయటకు వచ్చినా నాతో మేము ఇద్దరం కలిసి ఉంటాం. ఈ మధ్యకాలం ఒక 5-6 నెలల నుంచి బాగా కలిసి ఉంటున్నాం. ఎక్కడికెళ్ళినా మా నాన్నగారికి ఎలా ఉందో బ్రదర్, నేను అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలనేవాడు. ఓహో, తండ్రిని ప్రేమించినటువంటి కుమారుడు బ్లెస్ అవుతాడండి వాస్తవంగా. ఇస్సాకు మరి ఆ విధంగా తన కుమారుణ్ణి దీవించాడు. అబ్రహాం కూడా తన కుమారుని ఆ విధంగా సేవండి. ఈ విధంగా క్రమం అన్నమాట ఇదంతా. కాబట్టి తన తండ్రి విషయంలో ఎంతో కేర్ఫుల్గా ఆలోచించేవాడు బయటకు వచ్చి. అది నేను చాలా సంతోషించాను అన్నమాట. ఎందుకంటే అందరు కుమారులు ఆ విధంగా ఉండరు. క్రీస్తుని ఎరిగాడు కాబట్టి తండ్రి ప్రేమని, తండ్రి యొక్క ఆదరణని, తండ్రి యొక్క సంరక్షణని, తండ్రి యొక్క ఆలోచనల్ని కలిగి అతడు మరి తండ్రి పట్ల ఎంతో దృష్టి కలిగి ఆయన ఎప్పుడు రాలిపోతాడో తెలియదు కనుక ఈ క్షణంలో నేను సమీపంలో ఉండాలన్నది ఆయన ఆలోచన, ఆశ. దేవుడు ఆ విధంగానే ఆయన ఇక్కడ ఉండగానే ఆయన్ని తీసుకున్నాడు, బయటికి ఎక్కడికి వెళ్ళకుండా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా మరి ఈ సమయము చాలా విలువైంది. దేవునికి మహిమకరంగా మనందరం కూడా ఇది జరిగిద్దాం. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనమైన నామానికి ఘనత, మహిమ, ప్రభావం కలుగును గాక. మరి ఇక్కడ కూడి ఉన్న దైవ సేవకులు అలాగే చేరి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా మరి మన మధ్యలో నుంచి మరి మన సహోదరులు మరి సిమోన్ గారు తండ్రి గారు మరి దేవుడు పిలుపు మేరకు మరి ఈ లోకంలో నుంచి యాత్ర చేసి ఉన్నారు. మరి అయితే ఒకరోజు మనం మృతులు పునరుద్ధానం అవుతున్నప్పుడు, సజీవులు తమ శరీరాలు మార్పు చెందుతున్నప్పుడు వారు మనం ఏకమై మరొకసారి ఆ రాకడలో ఆ ఎత్తబోట్లో మనందరం కలుసుకోబోతున్నామని మరి రూఢిగా ఈ వర్తమాన ప్రకారంగా మనం నమ్ముతున్నాం. నిజమేనండి? మరి దాన్ని బట్టి మనం ఎంతో దేవునికి కృతజ్ఞులము. మరి వర్తమానంలో దేవుడు మనల్ని ఎన్నుకున్నందుకై మరి చాలా దేవునికి మనం ఎంతో ధన్యవాదాలు చెల్లించబద్దులమై ఉన్నాము. మరి సమయంలో నేను నా తలంపులో ఒక చిన్న మాటని నా హృదయంలో ఇక్కడ వచ్చిన తర్వాత ఇలా మాట్లాడతాను అనుకోలేదు, కానీ మరి శ్యామ్ గారు కూడా ఒక మాట మాట్లాడతారు అన్నప్పుడు నేను బైబిల్ గ్రంథంలో నుంచి ఒక చక్కటి లేఖన భాగాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. అబ్రహాము తన భార్య అయినటువంటి శారా చనిపోయినప్పుడు ఎక్కడ పాతి పెట్టాలి, ఏ స్థలంలో పాతి పెట్టాలని ఆలోచిస్తున్న సందర్భాన్ని నేను అక్కడ వెనక భాగంలో కూర్చొని నేను ఆలోచిస్తున్నా. అయితే శారా కొరకు మరి మక్ఫెలా యెస్రోను అనేటువంటి ఒక అతని యొక్క పొలాన్ని కొని ఆ పొలంలో తన భార్య అయిన శారాను పాతి పెట్టాలని ఆశించాడు.
మరి అబ్రహాం ఎప్పుడు కూడా ఒక స్థలాన్ని కానీ ఏదైనా ఒక కార్యాన్ని డబ్బులిచ్చే కొన్నాడు కానీ ఉచితంగా ఎప్పుడు ఆయన దేనిని తీసుకోలేదు. వాళ్ళు అన్నారు, నువ్వు మహారాజువయ్యా, మా మధ్యలో ఉండడం మాకు ధన్యత, నీకు కావలసిన పొలం కానీ స్థలం కానీ ఏదైనా ఉచితంగా తీసుకోమన్నారు. నాకు ఉచితంగా వద్దు, ఊరకొద్దు. మరి ఈరోజు ఊరకంటే ఎంతమంది ఎగబడతారు? ఉచితంగా ఏదైనా చేస్తామంటే ఎంతమంది వెళ్తారు? ఒకవేళ అది వాక్యం కాకపోయినా పరుగులు ఎత్తేవాళ్ళు కోకొల్లలుగా ఉన్నారు ఈరోజు. అయితే అబ్రహాం అన్నాడు, లేదు నాకు ఊరకొద్దు, నాకు ఒక పొలము కావాలి, ఒక స్థలము కావాలి, ఆ స్థలము కూడా నేను కోరుకున్నటువంటి స్థలం కావాలని మక్ఫెలా అనేటువంటి ఆ స్థలాన్ని కోరుకున్నాడు. ఆయన కోరుకొని తన భార్య అయిన శారాను పాతి పెట్టుకోవడానికి మరి ఆ స్థలాన్ని ఎన్నుకున్నాడు. ఏంటి ఆ స్థలములో ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏమిటి? ఆ స్థలము అంత ముఖ్యమైందా, అంత ఇంపార్టెంటా? అక్కడ ఏమి దాగి ఉంది? అక్కడ కూడా కొన్ని సమాధులు ఉన్నాయి, అంతేగాని అది ఒక వెలగలిగినటువంటి స్థలమా, ఒక గొప్ప వింతైనటువంటి స్థలమా? అది నిజమేనా? అవును, అక్కడ ఏదో దాగి ఉంది కాబట్టి అబ్రహాము కన్నులు దానిపై ఉన్నాయి. హల్లెలూయా. చూడండి, అబ్రహాం ఏం చేశాడంటే 21వ అధ్యాయం అనుకుంటాను, ఆదికాండంలో 23, ఈ మక్ఫెలాను ఎవరి దగ్గర కొంటున్నాడు, ఎంతకు కొంటున్నాడు, ఎవరి దగ్గర కొంటున్నారు, ఎవరి సమక్షంలో కొంటున్నాడు, ఎంతమంది సాక్షులు ఉన్నారనే కార్యాలు 23వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ 23వ అధ్యాయంలో జరిగిన ఈ సంఘటన ఎప్పుడుదంటే ఆదికాండం 18లో జరిగిన సంఘటన. అది ఆదికాండం 18వ అధ్యాయంలో ఏదైతే జరిగిందో ఆ జరిగిన సంఘటనని 23వ అధ్యాయంలో వ్యక్తం చేస్తున్నాడు అబ్రహాం. చూడండి, ఒక చిన్న ప్రాముఖ్యమైన కార్యం అక్కడ దాగి ఉంది. ఆ సంగతి చెప్పి నేను ముగిస్తాను. హల్లెలూయా. చూడండి, ఒకరోజు అబ్రహాము దేవుడు సింధూర వృక్షం దగ్గర గుడారంలో ఉన్నప్పుడు 3 మనుషులు వచ్చారు అక్కడికి. అందరికేమో తండ్రి, కుమార్, పరిశుద్ధాత్మ, మనకేమో ఒక దేవుడు, 2 దూతలు. హల్లెలూయా. మరి సంఘ శాఖలకు అది, మనకైతే ఇది. కాబట్టి అందుకనే దేవుడు మనల్ని వర్తమానం ఇచ్చి ప్రత్యేకపరిచాడు. హల్లెలూయా. మరి ఈ యొక్క మక్ఫెలా గుహ కోసము ఆయన ఎందుకు అదే కావాలని కోరుకున్నాడంటే, అబ్రహాము దేవుడు ఆ యొక్క మందిర దగ్గర దిగి వచ్చినప్పుడు, అయ్యా కాళ్ళు కడుక్కో, కొంచెం నిమ్మలంగా ఉండండి, మీకు కొంచెం ఆహారం సిద్ధం చేస్తాను, సిద్ధం చేసిన ఆహారాన్ని తిని మీరు వెళ్ళిపోవచ్చు అని అనుకున్నాడు. అప్పుడు సరే అని దేవుడు అక్కడ ఆగాడు. ఈయనేమో తనకున్న మందలో శ్రేష్టమైన గొర్రెపిల్లని ఎతుకుతున్నాడు. ఎలాంటి గొర్రెపిల్లని? శ్రేష్టమైంది దేవుడికి పెట్టాలి, దేవుడికి దాన్ని ఇవ్వాలి అని చెప్పేసి ఆ గొర్రెపిల్ల కోసం ఎతుకుతున్నాడు. ఆ మందలో ఉన్నటువంటి ఆ మంచి శ్రేష్టమైన దాన్ని ఎతుకుతున్నాడు. వాటిలో మరి ఎన్ని ఉన్నాయో, మరి ఆయనకి ఎన్ని గొర్రెల మందలు ఉన్నాయో వాటిల్లో శ్రేష్టమైన దాన్ని ఎతుకుతున్నాడు. అయితే ఆయన అంతా ఎతికిన తర్వాత ఆయన కంటిలో ఒక గొర్రె పిల్ల పడింది, ఒక లేత శ్రేష్టమైంది ఆయన కంటిలో పడింది. అది దేవునికి కావాలని చెప్పేసి దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. వింటున్నారా? అయితే దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటే అది దొరకడం లేదు, అది పారిపోతా ఉంది. మరి అదేమో లేత దూడ, ఈయనేమో 99 సంవత్సరాల మనగాడు, యవనస్తుడా. అయితే ఆ గొర్రె పిల్ల ఆ విధంగా పరిగెత్తి ఎంత చిక్కుదానో పట్టుకోవాలన్నా చిక్కడం లేదు. అది దానికోసం పరిగెడతా ఉన్నాడు, అది పరిగెడతా ఉంది, దాన్ని బట్టి ఏనో పరిగెడుతున్నాడు. పరిగెత్తి ఎస్రోను పొలములో ఉన్న మక్ఫెలా గుహ దగ్గరికి పోయి ఆగింది. అది ఆ యొక్క మక్ఫెలా గుహ దగ్గరికి ఆగగానే అక్కడ ఒక అగ్నిస్తంభం ప్రత్యక్షమైంది. హల్లెలూయా. అది ఏదో కాదు కానీ అక్కడే యోబు సమాధి ఉంది, అక్కడే పితరుల సమాధులు ఉన్నాయి, అక్కడికే పాత నిబంధన భక్తుల సమాధులు ఉన్నాయి. హల్లెలూయా. ఇంకొక మాట చెప్పాలంటే అక్కడే ఏదేను యొక్క ముఖద్వారం. అదే మనుషుడు ఏదేనిలో నుండి బయటకు వచ్చాడు కాబట్టి
మనుషుడు ఒక గొర్రెపిల్ల, యేసుక్రీస్తు అనేటువంటి ఆ గొర్రెపిల్ల చనిపోవడం ద్వారా తిరిగి మరలా మనం ఏదైనాలోనికి వెళ్ళాలి అనేటువంటి ఒక బలి అర్పణ అక్కడ కనబడింది. హల్లెలూయా. దేవుడు ఆదాము హవ్వలు తప్పు చేసినప్పుడు బలి అర్పణ చేశాడా? ఒక గొర్రెపిల్లను వధించాడా? హల్లెలూయా. అంటే ఒక జంతువు బలి అర్పణ ద్వారా మనుషుడు దేవుని సమీపించగలడని పాత నిబంధన చెప్తా ఉంటుంది. ఛాయారూపముగా ఉన్నటువంటి ఆ కార్యమే 2000 సంవత్సరాల క్రితంలో ప్రభు అయిన యేసుక్రీస్తు కలువరి శిలువలో ఆ కార్యాన్ని నిజంగా చేశాడు ఆయన. హల్లెలూయా. అబ్రహాము ఆ మక్పేలా గుహ దగ్గరికి వచ్చి ఆ సందర్భాన్ని చూస్తున్నప్పుడు ఒక మెల్లనైనా చల్లనైనా ఒక దివ్యమైన స్వరాన్ని వింటున్నాడు అక్కడ. హల్లెలూయా. అప్పుడు అనుకున్నాడు ఆయన, నేను సరి అయిన స్థలాన్నే ఎన్నుకున్నాను, సరి అయిన స్థలంలోనికే వచ్చాను, సరి అయిన స్థలంలోనే నా భార్యని పాతి పెట్టబడుతున్నాను, సరి అయినటువంటి కార్యక్రమాన్ని నేను చేస్తున్నాను అనేటువంటి ఒక బయలుపాటు ఆయనకు వచ్చింది. ఇది ఎప్పుడు వచ్చింది? 23లో వచ్చిందా? ఆదికాండం 23లో చూశాడు దీన్ని. ఆదికాండం 18లోనే ఈ కార్యాన్ని చూశాడు ఆయన. చూసిన దానిని నా భార్యకు సరి అయినటువంటి సమాధి స్థలాన్ని నేను అక్కడే ఏర్పాటు చేయాలనుకున్నాడు. ఆ మక్పేలా గుహ దగ్గరికి తీసుకుని వచ్చాడు, దాన్ని వెల ఇచ్చి కొన్నాడు, తన భార్య అయినటువంటి శారాను అక్కడ తీసుకొచ్చి పాతి పెట్టాడు. ఏంటయ్యా ఆ ప్రత్యేకమైనటువంటి స్థలం? అది గొర్రెపిల్ల ప్రత్యక్షమైన స్థలం, అది అగ్నిస్తంభం ప్రత్యక్షమైన స్థలం, అది పితరులు పాతి పెట్టబడిన స్థలం, అది ఎక్కడెక్కడో చనిపోయినటువంటి విదేశాల్లో చనిపోయిన పితరుల్ని ఈ స్థలంలోనికే వచ్చి పాతి పెట్టబడమని వాళ్ళు ప్రత్యక్షతో పొంది చెప్పారు. చెప్పిన ప్రకారంగా తమ పిల్లలు చేశారు. హల్లెలూయా. అందుకే ఇక్కడ గాని నా భార్యను పాతి పెట్టబడితే నా పితరులతో పాటు నా యొక్క వంశము, నా పితరుల యొక్క వంశాలు ఎంతమంది అయితే చనిపోయారో ఆ చనిపోయిన వారి కోసము ఇక్కడ ఒక గొర్రెపిల్ల వధించబడింది. ఈ గొర్రెపిల్ల వధించబడడం ద్వారానే మాకు ప్రాయశ్చిత్తం దొరుకుతా ఉంది. అది సాదృశ్య రూపంలో ఆయన చూసినప్పుడు 2000 సంవత్సరాల క్రితం నిజ స్వరూపాన్ని మనం చూస్తున్నాము. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు అనే గొర్రెపిల్ల. ఇప్పుడు ఆ గొర్రెపిల్ల రక్తం కింద మనమున్నాము. నిజమైనటువంటి గొర్రెపిల్ల రక్తం కింద మనమున్నాము. వాళ్ళు సాదృశ్య రూపమైన గొర్రెపిల్ల రక్తం కింద ఉన్నారు. సాదృశ్య రూపమైన గొర్రెపిల్ల రక్తం కింద ఉన్న వాళ్ళకి అంత ప్రత్యక్షత ఉంటే ఈ రోజు ఈ వర్తమానం కింద ఉన్న మనకి ఇంకెంత గొప్ప ప్రత్యక్షత ఉండాలని నేను అంటున్నాను. హల్లెలూయా. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లారా, అప్పుడు ఆ మక్పేలా గుహ దగ్గరికి తీసుకుని వెళ్ళి దాన్ని కొని తన భార్యని అక్కడ సమాధి చేశాడు. దేవునికి స్తోత్రం. మక్పేలా అనగా అంత విశిష్టత అక్కడ దాగి ఉంది. హల్లెలూయా. మరొకసారి చెప్తున్నాను, దేవుని స్వరమిన్న స్థలము, ఏదేని యొక్క ముఖద్వారం, అది పాత నిబంధన భక్తులందరూ పాతి పెట్టబడిన స్థలం, అది. హల్లెలూయా. గొర్రెపిల్ల రక్తం కింద ఉన్న వాళ్ళను యేసుక్రీస్తు నిజమైన గొర్రెపిల్లగా వచ్చి ఆయన కూడా పునరుద్ధారణ లేచినప్పుడు సాదృశ్యమైన ఛాయా రూపంలో ఉన్న గొర్రెపిల్ల రక్తం కింద ఉన్న వారిని కూడా లేపగలిగితే నిజమైన రక్తపు గొర్రెపిల్లగా ఉందా ఆయన కింద ఉన్నటువంటి ఆ రక్తం కింద ఉన్నటువంటి వాళ్ళని మరి ఎంత నిశ్చయముగా లేపుతాడు ఆయన. అందుకనే నిరీక్షణ లేని ఇతరుల వల్ల మనం ఉండకుండా ఒక రోజున ఆయన మనం తిరిగి చూస్తామని దేవుడి యొక్క వాక్యం చెప్తా ఉంటా ఉంది. హల్లెలూయా. అదే మక్పేలా యొక్క ఒక కమ్మనైనటువంటి దివ్యమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక ఆశ్చర్యకరమైనటువంటి ఒక పునరుద్ధానాన్ని రుజువు చేసినటువంటి ఆ స్థలంలో నా భార్యను పాతి పెట్టబడాలని అబ్రహాము అక్కడ తీసుకుని వచ్చి శారాను అక్కడ పాతి పెట్టాడు. హల్లెలూయా. మరి పిల్లలు ఏం జరిగింది? యేసుక్రీస్తు శిలువ మరణ పునరుద్ధానమైనప్పుడు పాత నిబంధన భక్తులు లేచారా? మత్తయి 7:27-50 ప్రకారంగా శారా లేచిందా? హల్లెలూయా. అక్కడే పాత నిబంధన భక్తులందరూ లేచారా? హల్లెలూయా. మక్పేలా అనగా ఎవరో కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తే మక్పేలా గుహ అయి ఉన్నాడు. ఈ రోజు ఆ యేసుక్రీస్తును ఎవరైతే ఆశ్రయిస్తారో, ఆ యేసుక్రీస్తు పంపిన బలిష్ఠుని దూత తెచ్చిన వర్తమానం కింద ఎవరైతే దాగి ఉంటారో వారే ఆ మక్పేలా అనుభవాన్ని పొందే వాళ్ళు అయి ఉన్నారు. ఈ రోజు ఆ మక్పేలా దగ్గరికి రాని వాళ్ళు అక్కడికి రావడానికి ఇష్టపడండి. నిజమైన ఆ గొర్రెపిల్ల యేసుక్రీస్తు దగ్గరికి మనం వస్తే అక్కడ ఆయన కింద మాత్రమే, ఆయనలో మాత్రమే మనకు పునరుద్ధానము. హల్లెలూయా. అందుకనే
క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మనందరం ఆయన మరణములోను, ఆయన సాదృశ్య రూపంలోను, ఆయన యొక్క పునరుత్థానములోను మనం బాప్తిస్మం పొందితిమి. అంటే బాప్తిస్మం అనగా ఒక పాప క్షమాపణ కాదు, బాప్తిస్మం అనగా పునరుత్థానము యొక్క క్రియ కూడా అందులోనే దాగి ఉంది. అందుకని యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందాలనేది ప్రాముఖ్యమైన కార్యం. యేసుక్రీస్తు నామం అనేది, బాప్తిస్మం అనేది ఒక మారుమనసు పొంది నీళ్ళలో మునగడం కాదు, అది పునరుత్థానము కూడా బాప్తిస్మములోనే దాగి ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి ఈ సమయంలో మరి మాథ్యూస్ గారు మరి వాళ్ళు మరి మృతి చెంది ఉన్నారు. ఆయన తిరిగి అక్కడికి వెళ్ళిపోతున్నాడు. ఆయన ఆ యొక్క మృతులైనటువంటి వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఆ 6వ పరిమాణంలోనికి వెళ్తున్నాడు. ఒకరోజు ఈ 6వ మృతులైన వారిని దేవుడు లేపబోతున్నాడు. ఆ మీదట సజీవులమైన మనల్ని కూడా ఆయన శరీరాలను మార్చి వారు మనము ఏకమై ఆ యేసుతో మనం ఐక్యం కాబోతున్నాం. హల్లెలూయా. కాబట్టి అందుకని ఏరి కోరి అబ్రహాము మక్ఫెలా గుహను కోరుకున్నాడు. అది యెస్రోని యొక్క పొలమై ఉన్నది, వెలకు కొన్నాడు ఆయన. హల్లెలూయా. మక్ఫెలా ఊరకు రాలేదు, మనల్ని కూడా ఆయన ఎలా పెట్టి కొన్నాడు, ఆయన ఎలా ఇచ్చి కొన్నాడు, ఆయన రక్తం పెట్టి కొన్నాడు. ఆయన రక్తంలోనే మనకి విమోచన, విడుదల, స్వస్థత, రక్షణ, పునరుద్ధానం అందు కూడా అందులోనే ఆ దాగి ఉంది. అందుకని మక్ఫెలాకు ఉన్నటువంటి ప్రాముఖ్యత, ఆ విశిష్టత, ఆ మక్ఫెలలో నేను ఒక చరిత్రను చదివాను. నేను దాన్ని చదువుతున్నప్పుడు నేను ఎంతో ఉత్సాహించాను, నేను సంతోషించాను. దీన్ని నేను 2-3 చోట్ల దీన్ని పంచుకోవడం జరిగింది. నేను కూర్చోగానే ఈ మాటను గురించి చెప్పి నేను ఈ కార్యక్రమాల్లో నేను పాలుపంపులు పొందానని సంతోషిస్తున్నాను. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లారా, అబ్రహాము షారాను ఆ మక్ఫెలా గుహలో పాతిపెట్టి మత్తయి 27:50 ప్రకారంగా ఆ పాతిపెట్టిన వాళ్ళందరూ తిరిగి లేపబడ్డారు. మక్ఫెలాలో ఏం జరిగింది? మక్ఫెలాలో పాతి పెట్టబడ్డ వాళ్ళకి పునరుద్ధానం ఉంది. ప్రభు అయిన యేసుక్రీస్తు మక్ఫెలా అయితే ఆయనలో ఎవరైతే పాతి పెట్టబడతారో తిరిగి జన్మిస్తారు, వాళ్ళకే మక్ఫెలా, వాళ్ళకే పునరుద్ధరణ, వాళ్ళకే శరీర మార్పు, వాళ్ళకే ఎత్తబడుట, వాళ్ళకే రూపాంతరపరచబడేటువంటి శక్తిని దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఈ కాల వర్తమానంలో ఉన్నందుకు మనం ఎంతో ధన్యులమేనా? ఎందుకంటే ముద్రలు ఇప్పబడడం ద్వారా మన యొక్క పరిపూర్ణ మర్మం తెలియజేయబడింది. హల్లెలూయా. ఈ ముద్రలు ఇప్పబడడం ద్వారా మన పునరుద్ధాన శక్తి కూడా బయలుపరచబడింది. క్రీస్తులో మన సారమేందో బయలుపరచబడింది. అందుకనే ఆ పాత నిబంధనలో అది మఫ్ఫెల అయితే మన మఫ్ఫెల ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనతోనే జీవితం, ఆయనతోనే కలిసి ఉందాం, ఆయనతోనే జీవితం, ఆయనతోనే ముడిపడదాం. మరణమైన, సావైన, శ్రమైన, హింసైన, కరువైన, కటకమైన, ఉపద్రవమైన, అది ఏది ఏమైనా, అది మతమైన, రాజకీయమైన, అది లోకంలో ఏ కార్యాలైనప్పటికీ వాటన్నిటిని వంచి తన్ని మనము జయించి మక్ఫెలైన యేసుక్రీస్తుతో పునరుద్ధానులమై ఆయన రాకల్లో మనం ఉందాం. గాడ్ బ్లెస్ యు. ఈ మాటలు దేవుడు దీవించును గాక. హల్లెలూయా. ఒక మంచి ఉద్యోగ ప్రసంగాన్ని విన్నాం. అందరూ సంతోషంగా ఉన్నారు. వందనాలు చెప్పండి. హల్లెలూయా. నా మనసు మీ అందరికి వందనాలు చేసుకుంటాను. అయితే ఆయన గురించి చెప్పేదానికి ఏమీ లేదు. అయితే ఈ వర్తమానం అందించేదానికి సిమియోన్ గారికి ఆయన దారి ఇచ్చారు కదా, అది పెద్ద గొప్ప సమయం అది. ఎందుకంటే కొన్ని చోట్ల వచ్చి తండ్రి ఎదురుగా ఉంటారు, పరిచర్య చేసేటప్పుడు తండ్రి ఆపోజిట్గా ఉంటాడు, చేసేదానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలాగా లేకుంటే ఈ తండ్రి ఏమంటే నేను వస్తే కూడా ప్రైజ్ లార్డ్ బ్రదరు అంటే ఒక నవ్వు, చిన్న నవ్వు నవ్వేసి అటంట. ఇది ఎప్పుడు వస్తేను అది నాకు చాలా నచ్చింది. ఎందుకంటే ఎక్కువ మాట్లాడకుంటే అది ఒక స్టైల్. అది అంత సంతోషంగా ఉండారా? శాంసన్ గారు వచ్చి అందరినీ సంతోషంగా పెట్టారు. ఒక 2 మినిట్స్లో అందరూ సంతోషంగా పెట్టారు. ఎందుకంటే మన ఊరు అలవాటు ఏమంటే ఏడ్చేది కదా, ఫారిన్ అలవాటు అట కాదు, ఆనందమే. ఒక పెళ్ళి ఎట్లా జరుగుతుందో దానికి ఎట్లా మనం డ్రెస్సింగ్ చేస్తామో, దానికి ఎట్లా మన ఆనందంగా ఉంటామో, మ్యూజిక్లు పార్టికులు చెప్పినట్టుగా అలాగనే ఉంటుంది.
మీకు కావాలంటే నేను చూపిస్తాను ఒక వీడియో. నేను ఏమో వీడియో అనేసి చూస్తే ఒక ఆయన చనిపోయినారు, దానికి అంత పెద్ద గ్రాండ్గా చేస్తూ ఉంటారు. అందరూ షూట్ బూట్లే. మనం ఏం చేస్తాము, పాత గుడ్లు శవానికి పోతాం, పాత గుడ్లు వేసుకుని పోతే వాడు ఏమో తలుచుకుంటారా కొత్త బట్టలు వేసుకుంటే అనేసి మనం ఏం చేస్తామంటే పాత గుడ్లు కట్టుకుని ఏమో ఒక డల్గా వస్తాం కదా. అక్కడ అలా కాదు, అంతా షూట్ బొట్లు వేసుకుని పెద్ద ఒక పార్టీకి పోయినట్టుగా వస్తారు. ఎందుకంటే ఈ సమయం ఇది వచ్చి గిఫ్ట్. ఇది చనిపోయేది అనేది ఒక గిఫ్ట్. అది ఎవరికి రాదు, మీరు అడిగితే కూడా రాదు. అయితే నేను ఒక మాట చెప్తాను. నేను అడిగి తిని, ప్రభువా 60 ఏండ్ల తర్వాత ఇక్కడ ఉండకూడదు. ఎందుకంటే అందరి దగ్గర మర్యాద చెడిపోతుంది, మన పరువు కూడా, మన బ్యాలెన్సింగ్ కూడా పోతుంది. అంతా వాళ్ళ దగ్గర అమ్మా అన్నవి భోజనవి అనేసి డబ్బు అడగాలి. అంత ప్రాబ్లం అంతా నేను అన్ని చోట్ల చూసిన తర్వాత ఉండకూడదు అనేసి ఒక నిర్ణయం చేసుకుని ప్లాన్ చేసింది. కరెక్ట్గా నాకు వచ్చి 60 ముగించిన తర్వాత జనవరి 60 వచ్చింది, ముగించింది. 62 స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత ఏరా మన అడిగింది రాలేదే అనుకుంటాను. మే నెల వచ్చేసింది. సడన్గా ఒక హార్ట్ అటాక్ వచ్చింది. అట్నే సరే నైట్ వచ్చింది, టెస్టింగ్ పోయేసి మరుసదిన సరే వదిలేశాను. అప్పుడు వచ్చి నేను ఒక 20 ప్యాకెట్స్ పార్సల్ చేసి మెసేజ్ బుక్ పంపించేదానికి అన్నీ రెడీ చేసి పెట్టేసి స్నానానికి వెళ్ళేసి వస్తే మళ్ళీ నాకు గిడినెస్ వచ్చింది. గిడినెస్ వచ్చిన తర్వాత అది హార్ట్ అటాక్ సిమ్టమ్స్ అంట, మరలా మోషన్ వచ్చినట్టుగా. సరే నేను చెప్తే మరిగా లేదు, ఒక డాక్టర్ని కన్సల్ట్ చేస్తే లేదు నువ్వు భిన్న పోయి హాస్పిటల్ అడ్మిట్ అవ్వు, నీకు వచ్చింది కదా ఆ కార్డు తీసుకుని పోన్నారు. సరే ఒక ఆటో పట్టుకుని పోయిన తర్వాత మా తమ్ముడు ఏం చేస్తాడు, సీఎం ఆఫీస్లో ఉంటాడు, ఒక ఫోన్ చేస్తాడు. ఒక 10 డాక్టర్ వచ్చి తోటనే విత్ ఇన్ ద డే ఎత్తుని పోయి 2 గంటలకు వేసినారు. నైట్ 2 గంటలకు పై తీసుకుని పోయినాడు. 9 గంటలకు స్టంట్ వేసి పంపించాడు. ఎరా బతుకు వచ్చిందిరా మరలా. అయితే ఎందుకు చెప్తానంటే మనం తలిచేటప్పుడు అది రాదు, అది తలిచేటప్పుడే వస్తుంది. దేవుడు కూడా ఆయన తలిచేనట్టుగా వచ్చినాడు, మన తలిచేనట్టుగా రాలేదు. ఫస్ట్ రాకడం కూడా ఆయన ఎట్ట తలిచినారో అట్టదా వచ్చింది. అయితే సంఘ సభ్యులు వాళ్ళంతా ఆయన వచ్చినాడంటే పెద్ద గొప్పగా వస్తాడు అనుకుంటారు కదా. ఆయన సైలెంట్గా వచ్చిపోయినాడు కదా. అట్లా అంటే రెండో రాకడ కూడా ఎట్టో వస్తుంది, సైలెంట్గా వచ్చిపోతే ఎవరిని తెలుస్తుందా? గ్రంథంలో చెప్పి ఉంది, దొంగతనంగా వస్తాడు, దొంగ వలే వస్తాడు. దొంగని ఎట్టు పట్టుకుంటారు మీరు? సరే దొంగ వచ్చి మీ ఇంట్లో ఏమైనా తీసుకుని పోయినంటే ఎవరు తెలుస్తుంది? మీ ఇంట్లో మీ రూమ్లో ఎవరి రూమో ఆ వాళ్ళకిదా తెలుస్తుంది ఏమి పోయిందనేసి కదా. ఇప్పుడు ఈ దొంగ ఏం చేస్తాడంటే, ప్రభు అయిన యేసు దొంగ ఏం చేస్తాడంటే మీ ఆత్మని తీసుకుని పోసినాడు వచ్చి. మీకు ఎట్లా తెలుస్తుంది? తెలీదు కదా, తెలుస్తుంది మీకు. అలాగనే మొదట ఎట్ట జరిగిందో అలాగనే ఇప్పుడు జరుగుతుంది. అలాగ ఉండేటప్పుడు నేను అడిగితిని, ఏం ప్రభువా నన్ను మళ్ళీ తిప్పి తీసుకుని వచ్చి భూమి మీద పెట్టావు ఎందుకు అనేసి. నాతో పాటు 4 వచ్చారు హార్ట్ అటాక్లో, 5 నాతో పాటు 5 4 చనిపోయినారు, నేను వచ్చేసింది. దాంట్లో మీకు ఒక మనుషులు మీకు తెలుసు పాల్ పన్నీర్ అనేసి చెన్నై సభలో ఉంటారు, ఆయన కూడా చనిపోయినారు. నాతో పాటు ఆయనదా కలిసి ఉన్నారు, ఆయన కూడా చనిపోయినారు. ఆ 5 మెంబర్స్లో 4 పోయారు, మరలా నేను వచ్చాను. ఎందుకు చెప్తానంటే మరణం అనేది ఒక గిఫ్ట్. ఎందుకంటే గ్రంథం చెప్పినట్టుగా 60-70 దానికి మీద ఉంటే గ్రేస్ అనేసి గ్రంథం చెప్తుంది. అది గాడ్ గిఫ్టే. అయితే ఇక్కడ నేను వచ్చేదానికి ఏం పని ఉంది? లేదు కదా. ఎందుకు వచ్చాను తెలీదు, దేనికి వచ్చాను
తెలీదు. అయితే సుమియాన్ గారు ఫోన్ చేసి బ్రదర్ ఎక్కడ ఉన్నావు, బాగున్నావా, అట్టా ఇట్టా అన్నారు. నేను ఊటీలో ఉన్నాను బ్రదర్ అన్నాను. బ్రదర్ నేను కూడా ఊటీలో వస్తాను బ్రదర్, రా బయలుదేరు అంటే. సరే చెప్పు ఎప్పుడు వస్తావు అనేసి. నేను తిమోతి గారు వస్తానన్నా. తోటనే టికెట్ వేసి వచ్చేదానికి పోయేదానికి టికెట్ వేసి పంపించేస్తుంది. పంపించేసి 2 దినాలు తాళి ఏం చెప్తారంటే, బ్రదరు నాన్నగారికి ఒళ్ళు సరిలేదు, ఏమో మారిగా ఉంది, వచ్చేసినంటే పరిస్థితి ఏమైపోతుంది. ఏం చెప్పలా. తోటనే టికెట్ క్యాన్సిల్ చేసి, నీ దాన్ని చూడు, నేను వస్తా, దాన్ని చూడు, అది ఆ పరిస్థితి మొదలు దాన్ని చూడు, ఎప్పుడైనా పోవచ్చు మనం ఆపేసి నేను వస్తాను ఫోన్ చేస్తుంది. వచ్చి ఆయన చూస్తామని ఇస్తే వస్తుంది. నేను మొన్న ఆనంద్ గారు నైట్ దిగిన 12 o'clock దిగి మార్నింగ్ లేచి వస్తామనేసి ప్లాన్ చేస్తే ఆయన ఫోన్ చేశారు, బ్రదరు ఈ మరిగా నాన్నగారు మిస్ అయ్యారు. అప్పుడు తోటనే చెప్తుంది, బ్రదర్ నీ ఏమన్నా బాధపడతావా నువ్వు అంటిని. లేదు. అయితే బాధ ఉంటుంది కదా అన్నారు. లేదు, ఒక టైం దేవుడు పిలిచేటప్పుడు పోవాలి, పోకుండా నీ ఇక్కడ ఉంటివంటే సంపేస్తా నిన్ని. ఈ భూమి అట్లా ఉంది కదా. దానివల్ల ఇది ఒక గిఫ్ట్, ఈ గిఫ్ట్ మన తొయ్యను మాలదు. అలాగనే దేవుడు ఎందుకు నన్ను ఉంచాడు నాకు తెలీదు, ఎందుకు నేను ఇక్కడ వచ్చానో నాకు తెలీదు. ఏదో ఒకటి మా లోపల ఒక కనెక్షన్ ఉంది, ఈ సంఘస్థుల మధ్యలో ఒక కనెక్షన్ ఉంది, ఏదో ఒకటి లాగుతూ ఉంది, దానివల్లదా వస్తుంది. అయితే నాకు చాలా సంతోషం, ఎందుకంటే నేను చెప్తిని తోర్తనేది బయలుదేరి వస్తాను, నేను రా ఎప్పుడైనా రా అనేసి. అయితే వచ్చినంత లోపలే ఈయన పోతారనేసి దానికి ముందుగానే చూస్తామనేసి వచ్చింది. నేను అనుకోలేదు. నేను డైలీ ఫోన్ చేస్తాను, బ్రదరు మీ నాన్నగారు ఎలా ఉన్నారు, బతికేసినారు బాబు బతికేసినారు అని. ఏం బాబు చేస్తావు, లేదు బాగున్నారు ఆయన, మేము అనుకుంటేమి నేటికి పోతామని, నిన్న పోతుంది మొన్న పోతుంది అనుకుంటేమి, ఆయన బాగానే ఉన్నారు, బాగా చేస్తూ ఉంటారని. సరే దేవుడి చిత్తం, ఆయన ఎట్ట పెట్టిన ఉంటారు మనకి అక్కర్లేదు అనేసి పెట్టేసి, దాని తర్వాత నిన్న ఫోన్ చేశారు, బ్రదరు ఈ మారిగా ఉంది, ఈ మారిగా అయింది అనేసి. సరే తోటనే బయలుదేరి నేను ఆనంద్ గారు ప్లాన్ చేసుకొని దాస్కు నేను కూడా మిగతా వాళ్ళకంతా ఫోన్ చేస్తుంది, ఆయన ఎంత బిజీలో ఉంటారో లేదనేసి అందరికి ఫోన్ చేసి ఇక్కడ వస్తీమి. దేవుడి చిత్తం వల్లదా ఇక్కడ వస్తీమి, కానీ వేరే ఏమీ లేదు. దానివల్ల ఇది వచ్చి ఒక సంతోషకరమైన ఒక కూటిక. ఎందుకంటే ఇది ఎవరికి రాదు, మీరు అడిగితే కూడా రాదు. ఎందుకు చెప్తానంటే మన వాడికి ఆ మరిగా అయిపోయింది. అలాగా ఉండకుండా చివరకాల వర్తమానంలో ఆయన చెప్పినట్టుగా, శాంసన్ గారు చెప్పినట్టుగా, ఆయన డెత్కు నేనే పోతాను కోటు సూటు వేసుకుని, మీ డెత్కి నేను వస్తాను కోటు సూటు వేసుకుని, తప్పకుండా నాకు కూడా మీరు రావాలి కోటు సూటు వేసుకుని. ఎందుకంటే సాక్ష్యం చెప్పాలి, బయట వాళ్ళకి సాక్ష్యం చెప్పాలి. బయట వాళ్ళు మమ్మల్ని చూస్తే వాళ్ళు సాక్ష్యం చూడాలి మంది. ఏరా ఈ క్రైస్తులు పిచ్చివాడిలాగా చేస్తాడు వీడు, అందరూ ఏడుస్తూ ఉంటే వాళ్ళకి తెలీదు మరణం అనేది నెక్స్ట్ పార్ట్లో వెళ్తామనేసి వాళ్ళకి తెలీదు. అయితే మరణం అంటే పెట్టేసి పోతారా, అది దాంతో అయిపోయింది అనుకుంటారు. లేదు, మనది నెక్స్ట్. అది ఏం చెప్తారు, అరవల అక్కడికి పోతావు, అది ఏం చెప్తారు, ఆవలగెట్టు కదా. అమ్మదా నాకు ట్రాన్స్లేషన్ చేసేది, ఆమె ఇప్పుడు ఆఫ్ అయి ఉంటారు, లేకపోతే ఆమె చేస్తారు. నేను ఏదైనా చెప్తే దానికి కరెక్షన్ అంతా చేస్తారు. అలాగా ఇప్పుడు ఏంటి ఆడ అవతల గట్టు కదా, అక్కడ పోయేదానికిదా ఇక్కడ ఆఫ్ అయింది. వీళ్ళకి తెలీదు. మనకు తెలిసిన తర్వాత మన ఏడిస్తామంటే మన ఎవరో బొడ్డివాడు కదా. దానివల్ల అంత సంతోషం ఎవ్వరు ఎడకూడదు. తీసేటప్పుడు ఒక ఏడుపు వచ్చును, అది నాకు తెలుసు. అంతా పొంగుకుని వచ్చును, నానా వస్తావా వదిలేసి అని వచ్చును, రాకూడదు. ఎందుకంటే ఆయన సంతోషంగా ఎక్కడ స్థలానికి వెళ్తారు. ఆయన
అక్కడికి ఎట్టుతారంటే మన సంతోషంగా పంపించాలి. ప్రభు మిమ్మల్ని జీవించిన గాగా. పాత బట్టలు ఇక నుంచి మీరు కూడా మంచి మంచి మీ ఇంట్లో ఉన్న పట్టు చీరలు కట్టుకుని రండి. వస్తారా? ఇక దాయొద్దు. ఇక కొని దేవుడు మనకి ఇచ్చింది ఎందుకు? రాయల్టీగా ఉండండి. మనం ఏంటో లోకానికి చూపిద్దాం. మనం మనకు మరణం లేదని చూపిద్దాం. మనం విజయోత్సవాన్ని పొందుకుందామని చూపిద్దాం. ప్రైజ్ ది లార్డ్. మంచి పోరాడిన సైనికులు అండి మనం. బ్రదర్, మంచి ప్రత్యక్షత ఇచ్చావు. ఖచ్చితంగా ఇక నుంచే షూట్లే. ఇంతవరకు అక్కడ లేదు ఇది. ఇక నుంచి బ్రదర్లు అందరూ అలా షూట్ ఉండకుండా ఎందుకుంటే వేసుకుని అట్లా లేని వాళ్ళు కూడా కొని పెడతాం అవసరం అయితే. ప్రైజ్ ది లార్డ్. మంచిది. నా సమాధికి మాత్రం ఆయన షూట్ వేసుకొస్తా అన్నాడు, మాట ఇచ్చారు. అదిగో మా మిస్సెస్ ఉంది, ఒకవేళ నేను పోతే ఆయన కబుర్ చేయండి. ప్రైజ్ ది లార్డ్. మంచిది, దేవుని స్తోత్రం. మరి ఈ సమయంలో అందరూ చెప్పారు. మరి ఆయన కుమారుడు, మరి ఆయన కూడా 2 మాటలు చెప్తే అక్కడ గొయ్యి రెడీ అవుతుంది. మనం చక్కటి ప్రార్థనతో పాటలతో మరి ఆయన్ని తీసుకుని వెళ్దాం. ప్రైజ్ ది లార్డ్. మరి వారికి సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాను. ప్రభు యేసుక్రీస్తు దివ్యనామములో మీకు అందరికీ ధన్యవాదాలు. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించును గాక. ఇంతమంది దైవ సమకుల మధ్యలో ఈరోజు మరి దైవజనులు వస్తున్నారంటే మా నాన్న ఆనందాన్ని, ఆయన సంతోషాన్ని అది సహోదరులు చెప్పాలా. ఈ క్షణం గనక ఆయన కొన్ని నిమిషాలు కనుక టైం ప్రభు ఇస్తే ఈ వైపు ఉన్న సేవకులు అందరిని చూసి అటు వాళ్ళని చూసి మీరు ఒక్కడ కూడా మిస్ గారు అందరు నా దగ్గరికి వస్తారు. దేవుడు మిమ్మల్ని దీవించిన కాక మా అబ్రహాం సంతానం అంటాడు. ఆయన యొక్క ఆనందం, ఆయన సేవ నిజంగా ఆయన మా నాన్న. ఆయన గురించి చెప్పడానికి నాకు టైం ఇటువంటి తండ్రిని ఈ జన్మలో నాకు దొరికినందుకు నా ప్రభు దృష్టికి నేను ఒక ధన్యుణ్ణి. ఆయన నామం నిరంతరం స్తుతింపబడును గాక. ఇక్కడ ఒక ముఖ్య చిన్న విషయాన్ని నేను మీ ముందు పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. మేడ అక్కుందా? పెద్దత్త ఉందా? ప్రశక్క ఎక్కడుంది? ఒక్క జస్ట్ 2 నిమిషాలు ఓపిక పట్టండి. తొందరగా రమ్మ. అక్కడ పెద్ద అతను తీసుకుంటాం. మాకు మా అమ్మలు 3 భేదం అనేది ఏందో తెలియకుండా పెంచారు. అమ్మ నాన్న అనే పదం తప్ప మాకు రెండో యొక్క ఇదేనేది మా జీవితంలోకి తీసుకురాలేదు. మరి ముఖ్యంగా మా పెద్దమ్మకు 9 మంది సంతానం, మా 2 అమ్మకు 1 కూతురు, మా అమ్మకి 7 సంతానం. అందరూ కూడా దేవుని యొక్క పరిపూర్ణతమైనటువంటి ఈ వర్తమానంలోనే ఉన్నారు. మరి వస్తుందా? ఆమెను మీ మధ్యలో పరిచయం చేయాలని నేను ఆశపడతాను. మా నాన్న యొక్క మనస్సుని చాలా సింపుల్గా ఆయన్ని నవ్వించి ఆయన యొక్క ప్రతి మనస్తత్వం యొక్క ఆ మర్మం తెలిసిన వ్యక్తిని మీ మధ్యలో నేను పరిచయం చేయాలి. మేము ఈరోజు ఈ వర్తమానంలో మేము అందరము ఒక పరిశుద్ధమైనటువంటి క్రమ పద్ధతిలో మేము పెరిగేదానికి కనుక
ఒక ముఖ్యమైనటువంటి మర్మం ఉంది. వాస్తవికంగా అది ఈరోజు దేవుడు ఈ దినమున అది బయలుపరచాలనే దేవుడి సమయాన్ని దాచించాడని నేను ఆశిస్తున్నాను. వాస్తవానికి మా నాన్నకి నేను మొదట బిడ్డను కాదు. మా నాన్నకి నేను మొదట బిడ్డను కాదు. ఆ 9 మందికి 7గురికి ఆ ఒక్క వ్యక్తి ఆయన కూతురు, ఆయన యొక్క మొట్టమొదటి ఆమె జ్యేష్ఠ గర్భం. ఆమె చెప్తే మేము వినాలని ఆశపడుతున్నాను. ఈ 9 మంది వెనకమాల, 7గురు వెనకమాల, ఈ యొక్క అమ్మాయి వెనకమాల భేదం అనేది ఏందో, దేశం అనేది ఏందో, అసూయ ఏందో తెలియకుండా మా అందరి యొక్క మెసేజ్ పరం, ప్రార్థన పరం, సహవాస విషయం మా మెయిన్ లీడర్ మా అక్క. ఈ కుటుంబానికి మెయిన్ దీపం ఆమె. ఎలాంటి ఏ పరిస్థితులు వచ్చినా, ఏ చిన్న వచ్చినా అక్క మాటకు జవదాటే ఒక్కరం ఈరోజుకి మేము లేవు. ఈరోజు తన తండ్రిని చూసుకోవటానికి ఆమె వస్తుందని నేను ఊహించలేదు, కానీ అయితే దేవుడు సిద్ధపరిచించాడు. కొద్ది నిమిషాలు మీ నాన్న గురించి మాట్లాడితే ఇక్కడ అందరు వినాలని నా ప్రాణం కొట్టుకులాడుతుంది. 2 నిమిషాలు ఇక్కడ నిలబడి నాన్న కోసం నువ్వు ఊరికొచ్చి నిలబడు. ఇది ఆఖరిసారిగా మన యొక్క సమయాన్ని ఆఖరి వరకు ఇది నిత్యత్వంలో మనం ఉండాలని మన ప్రభు యొక్క ఒడిలో మన ఒక కుటుంబం వచ్చి మీ నాన్న గురించి, మీ అమ్మని గురించి, నీ చెల్లెళ్ళని గురించి, నీ తమ్ముళ్ళని గురించి, నీ కుటుంబాన్ని గురించి, ఇది నీ స్వాస్థ్యం, ఇది నువ్వు ప్రథమ ఫలం. ఇంతవరకు ఎప్పుడు మీరు చూడలేదు. మీకు ఎవరికి మాకంటే ఒక పెద్ద ఒక ఆమె ఉన్నదని చాలామందికి తెలియదు. ఈరోజు అందరి మధ్యలో నిజంగా ఈ కుటుంబ దీపాన్ని మీ ముందులో దేవుని యొక్క పవిత్రమైన వాక్యము మమ్మల్ని ఈరోజు తీసుకురావటాన్ని వెనకమాల ఆమె ప్రార్థన, ఆమె సలహా, ఆమె యొక్క విధేయత, ప్రేమ మాకు ఈరోజు నిదర్శనం. ప్రభు నిన్ను దీవించి ఆశీర్వదించనుగాక, ఈ గర్భఫలాన్ని వర్ధిల్ల చేయనుగాక. ఈరోజు మీ నాన్న కోసం నువ్వు ఇంత దూరం, ఎన్నో శరీరంలో అనేక అవంతరాలు, బలహీనతలు అయినా ఈరోజు దేవుడు నిన్ను ఇక్కడికి తీసుకొచ్చినందుకు నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ఆ విధంగానే నిజమే చూడు, ఈరోజు ఒక దైవజనుల సముఖంలో ఎన్నో కొత్త రహస్యాలు మనం పొందుకున్నాం. ఒక్కొక్కరు ఒక్కొక్క అద్భుతమైన మెటీరియల్. ఈ ప్రపంచంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి మకుటాలు ఇవి. ఒక్కొక్క వృక్షంలో నుంచి ఒక్కొక్క మెటమిన్స్ ఈరోజు మనం పొందుకున్నాం. నిజంగా ఇది మరుపురాని ఒక మహోన్నతమైనటువంటి ఒక జూబిలీ మనకి. ఆయన నామం నిత్యం స్తుతింపబడును గాక. ప్రజల ఓర్మితో, తాళిమితో, సద్గుణముతో, దీన మనసుతో, అల్లరి లేకుండా, ఇంత వినయముతో ఈ యొక్క భూస్థాపన కార్యక్రమం కాదు, కానీ ఇది ఒక పండుగ దినంగా ప్రతి చిన్న సండే స్కూల్లో పిల్ల మొదలుకొని ప్రతి ఒక్కరూ ఈరోజు ఇంత గౌరవం, మర్యాదను నిజంగా మన ప్రభు అయిన యేసుక్రీస్తుకి మీరందరూ భక్తిపూర్వకంగా ఇచ్చినందుకు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దివ్య ప్రేమ మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించగాక. అందరం మధ్యలో తీసుకొని దైవ సముఖంలో పాటలతో, పరిశుద్ధమైన స్తుతులతో మనం బయలువెళదాం. ఇంకడో ఇంత చక్కని విషయాలు విన్నాం. ఇంకా భూస్థాపన కార్యక్రమం దగ్గర మంచి కార్యాలు దైవజనులు మన మధ్యలో ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భక్తిపరకంగా పాలుపంపులు పొంది మరి దైవజనులు ప్రసంగించిన ఒక్కొక్క భాగంలో మనం అందరం మళ్ళీ ఆ మహిమ రాజ్యంలో కలుసుకునే వరకు
కృప వాళ్ళని ఆశీర్వదించిన గాక. సమయంలో దైవజనులకు ఇస్తున్నాం. మరి కార్యక్రమాన్ని ప్రారంభించి మనం ముందుకు సాగిపోదాం. మరి నిజంగా మరి ఆ తండ్రి కొడుకులకు ఉన్న అనుబంధం చాలా విలువైంది. ఒక మంచి కుమారుణ్ణి కని మరి ఈ యొక్క సువార్త కొరకు దేవుడు వాడుకోవటానికి అప్పగించి ఉన్నాడు. దేని స్తోత్రం. మరి ఇంకా ఈ పరిచర్య ముందుకు వెళ్ళాలని, ఇంకా కొన్ని ఆత్మలు రక్షించబడాలని, మీ విశ్వాసం చెరిగిపోకూడదని మీ కొరకు మేము ప్రార్థిస్తాం. మరి ఇక్కడ మంచి యోధులు మంచి వర్తమానాలు అందించారు. ఒక్కొక్క వర్తమానం ఒక్కొక్క విటమిన్ మీకు అందిందని నేను నమ్ముతున్నాను. హల్లెలూయా. మరి సమయంలో మరి మన కార్యక్రమంలోకి వెళ్ళబోయే ముందుగా అందరూ లేచి నిలబడి మరి చివరి ప్రార్థన చేస్తాను. ఆ తర్వాత మరి ఆ బాడీని తీసుకొని వెళ్ళి మరి పెట్టెలో పెట్టి పాటలు పాడుకుంటూ మనము ఉత్సాహంగా సమాధి కార్యక్రమం దగ్గరికి వెళ్దాం. చివరి ప్రార్థన చేసుకుందాం. అందరూ తల ఉంచినట్లయితే చెప్పబడిన ప్రసంగాల నిమిత్తమై చిన్న ప్రార్థన చేస్తాను. మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తిమంతుడా, మీకు వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రారంభ ప్రార్థన నుండి ఇప్పటి వరకు ప్రభువా నీ పిల్లల్ని మీరు అభిషేకించారు. ప్రభువా మేమందరము ఇక్కడ ఎందుకు కూడుకున్నామో మీకు తెలుసు. ప్రభువా మాథ్యూ గారి నిమిత్తమే మేము ఇక్కడ కూడుకున్నాం. ప్రభు ఒకని జన్మదినము కన్నా మరణ దినము మేలన్నారు. ఆ మేలేమిటో ఇక్కడున్న దైవజనుల్లో నుంచి నువ్వు మాట్లాడావు. ప్రభువా ఏ విధమైన స్థితిలో మేము బ్రతకాలో మీరు నేర్పించారు. మాకిచ్చినటువంటి ప్రవక్తను బట్టి కూడా మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా ఈ సమయంలో నా తండ్రి మరి తన యొక్క భార్య మా మధ్య ఉన్నది, పుష్పరాణి గారిని ఇంకా బలపరచండి. ప్రభువా వారి యొక్క ప్రభువా కుమారులు ఇక్కడ ఉన్నారు, వారి కుమార్తెలు ఉన్నారు. అదే విధముగా ప్రభువా వారికి సంబంధించినటువంటి బంధువులు, రక్త సంబంధికులు, మనవళ్ళు, మనవరాళ్ళు, ముది మనవరాళ్ళు కూడా ఉన్నారు. ప్రభువా వారందరినీ కూడా మీరు బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. నువ్వు మా ఆదరణకర్తవై ఉన్నావు ప్రభువా. ఎందుకంటే నాయన ఒక రోజున ఆయన్ని మేమే కలుసుకుంటాం. ఇప్పుడైతే నాయన ఆ మేఘము వలె ఉన్నటువంటి ఆ సమూహముతో ప్రభువా ఆదాము నుండి ఉన్నటువంటి వారితో ఆయన సంభాషించుకుంటూ ఉన్నాడు. ప్రభువా వారితో ఈయన సాక్ష్యాన్ని కూడా పంచుకుంటున్నాడు నాయన. కాబట్టి మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా ఒక విజయోత్సవాన్ని ప్రభువా ఎగరవేసినటువంటి దేవుడివి నాయన. ఆ మరణమును నీ కుమారుడు జయించాడు ప్రభువా. ఆయనలో ఏ రోజు ఆ మరణ భయం లేదు. ఎందుకంటే ఆ రెవల్యూషన్ ఆయనకు దొరికింది నాయన, ఆ బయలుపాటు ఆయనకు దొరికింది నాయన. ఎప్పుడొచ్చినా దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రభు దగ్గరికి నేను వెళ్ళిపోతాను, నా ప్రభువే నన్ను స్వస్థపరిచాడని ఆ బిడ్డ సాక్ష్యం ఇచ్చాడు నాయన. దేవానికి స్తోత్రములు ప్రభువా. వారి కుమారుడు కొరకును వారి కుమార్తెలను ఇంకా మీరు బలపరిచి స్థిరపరచండి. అలాగే దూర ప్రాంతం నుండి ప్రభువా సంఘ పెద్దలు వచ్చారు, బంధువులు వచ్చారు, స్నేహితులు వచ్చారు, ఆయా సంఘ బిడ్డలు వచ్చారు, దైవజనులు వచ్చారు. వారందరినీ సకాలంలో తీసుకొచ్చారు. మరి ముఖ్యంగా వాతావరణాన్ని కూడా అనుకూలపరిచావు ప్రభువా. ఓ తండ్రి, ఇది ఒక మాదిరికరముగా ఇక ముందు వచ్చే వారికి ఇది ఒక మాదిరికరముగా ఉండుటకు నాయన మీరే నడిపించి మహిమ ఘనత ప్రభావం మీరు పొందుకోమని, ఎలాంటి ఆటంకములు లేకుండా దుష్టుడు ఓడిపోయాడయ్యా. ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా? పౌలు కేకలు పెట్టాడయ్యా. నేడు మేం కూడా కేకలు పెడుతూ ఉన్నాం. వాడు ఓడిపోయాడు ప్రభువా. ఇక్కడ విజయ ధ్వజం ఎగరవేయబడింది. మా సైన్యాధిపతిగా మా ముందుండండి. మీ వెనకాల మేము, మా వెనకాల వీళ్ళు అందరూ ఉందురుగాక. బలమైన కార్యాన్ని చేసి ఇప్పటి వరకు నాయన వారి సాక్ష్యాలు, వారి అనుభవాలు, దైవజనుల నుంచి వచ్చిన వాక్యము మమ్మల్ని అందరినీ బలపరిచి స్థిరపరిచి నడిపించినందుకు వందనాలు చెల్లిస్తూ మా ముందున్న కార్యం అంతట్లో మీరే ఉండి నడిపించమని ప్రభువా మీ నామాన్ని మహిమ తెచ్చుకోమని మా రక్షకుడు, మా ప్రభు, మా విమోచకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచూ ఉన్నాము. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, ప్రేమ, సమాధానము, శాంతి వాక్యం ద్వారా సిద్ధపరచబడుచున్న ఆయన వధువుకి సదా తోడై నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. మంచిది. మరి మీరు ఎవరు చూడాలనుకున్న వారు అలాగా ఒక్కొక్కరు వచ్చి చూసి మీరు వెళ్ళవచ్చు. ఎందుకంటే మేము పెట్టిలో పెట్టబోతున్నాం.
దయచేసి ఎవ్వరు కూడా ఆడవకండి. ఇంకా దేవుణ్ణి గణపరచండి. ఇతరుల వలె నిరీక్షణ లేని వారం కాదు మనం. దుఃఖపడకుండా కొరకే దైవజనులు వాక్యం బోధించారు ఇప్పటి వరకు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఒక్కొక్కరు లైన్గా రండి, లైన్గా వచ్చి చూసి వెళితే కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే టైం 1 గంట ఉంది. చిన్నగా నడవలా, స్పీడ్గా నడవాలి. అందరు ముందు ఉంటారు, పాటలు పాడుకుంటే ప్రశాంతంగా కిలో పాట వస్తుంటాము. అందరు రమ్మని వెళ్ళిపోదాం. ఇంకేం లేదు. చిన్నగా నడవండి. ముందు పాస్ వస్తుంటారు, పెట్టుబడి అనుమానం వస్తుంది. అందరం పాట యేసు ముందు పోదాం. పరిశుద్ధుడు తండ్రి, జీవాధిపతులైన యేసయ్య, నీ స్తోత్రాలనైనా భూస్థాపన నిమిత్తం ప్రభా బయలుదేరుతున్న దీవించండి. ఇంతవరకు ఎన్నో వాక్యాల ద్వారా కుటుంబాన్ని ఆదరించండి. నిత్యముగా ప్రభా నాయన దుఃఖముగాని ఉన్న వారిని ఓదార్చిన దేవుడు ప్రభా, ఇదిగో నా తండ్రి నాయన కుటుంబాన్ని ఓదార్చండి, ఆదరించండి. ఇదిగో నాయన దుమ్ముకు
తుమ్ముగా దూళికి మీరు అధికారం ఇచ్చారు ఆయన అధికారికి వెళ్తుండగా ప్రయాణం అంతా ప్రత్యేకంగా అదిగో సమాధి నాయన ఘనముగా జరగటం వచ్చిన బంధుమిత్రులు నాయన ఆయా ఇంటి పేరు వారు రావాల్సిన వారు చివరిసారిగా చూసుకోవాల్సిన వారు గ్రామ ప్రజలందరినీ కూడా దైవజనుల కుటుంబాలను కూడా మీరు ఆశీర్వదించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను. కాదెప్పుడు కాదెప్పుడు పరదేశులము ప్రియులారా మన పురమిది కాదెప్పుడు నిజముగా పురమిది కాదెప్పుడు చిత్రవస్తులు చెల్వడి యొక్క సంతలోకముగా నిజముగా సంతలోకముగా పురమిది కాదిప్పుడు నిజముగా పురమిది కాదిప్పుడు కవర్ చేసి తలా కొంచెం తీసుకుంటాను. వందనాలు తెలియజేస్తాం. మాథ్యూ గారు ప్రైజ్ లాడండి అన్నాడు. ఆయన పేరు చెప్పమన్నాడు. ఆయనకు మా యొక్క తర్వాత మట్టిని తీసుకున్నాం. ఫస్ట్ మట్టిని వేస్తారు, తర్వాత మిగతా వాళ్ళందరూ రాష్ట్రపతి తర్వాత ప్రధాని రాష్ట్రపతి అన్ని స్థాయిలు నీయే మెడిసిన్ లో ఎవరు మాట్లాడి రాష్ట్రపతి ప్రధాని నీకే జోహార్ స్వతంత్రం కోట జై హింద్ జోహార్ తాడు కట్టకూడదు. ఏంటి మట్టి అండి అబ్బా ఏ మట్టి అండి అమ్మా కిషోర్ గారు కిషోర్ స్వతంత్ర భారతీయ